ఒక విప్లవ పార్టీలో, కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేటువంటి నాయకుడైనా కార్యకర్త అయినా నిత్యం విద్యార్థిగా ఉండాలి. ఎవరికి నాకు అంతా తెలుసు అని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు. ఎవరికి విజ్ఞానం విశ్వవ్యాప్తమైనటువంటి నేపథ్యంలో అందరికీ అన్నీ తెలియవు. ఎప్పుడూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది కమ్యూనిస్టుగా ఉండాల్సినటువంటి ప్రథమమైనటువంటి లక్షణం అని మనం అందరం కూడా గుర్తించాలని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. ఇవాళ మొత్తం పత్రికలు అనేవి కార్పొరేట్ల చేతుల్లో బూర్జువా పార్టీలు తమకి సాధనాలుగా వాడుకుంటున్నటువంటి మొత్తం కూడా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ, దీంట్లో మార్పు రావాలంటే, కమ్యూనిస్ట్ అవగాహన మార్క్సిస్ట్ అవగాహన రావాలంటే మన పత్రికలు చదవాలి. ఇప్పుడు మన ముందున్నటువంటి కర్తవ్యం కూడా ఉన్నాయి. రేపు రాష్ట్ర సమితి సమావేశం మన ఖమ్మం జిల్లాలోనే జరగబోతాం. ఎంతమంది మన పత్రిక చదువుతున్నాం, లేకపోతే ఎంతమంది శాస్త్రీయ సోషలిజం పత్రిక చదువుతున్నాం? ఇది ఎవరికి వాళ్ళం ఆత్మవిమర్శ చేసుకొని భవిష్యత్తులోనైనా మన పార్టీ పత్రికల్ని మనం చదవటం, మన కింది శ్రేణులకు చదివించేటువంటి ప్రయత్నాన్ని ఇది ఒక సీరియస్గా చేయాలని చెప్పేసి నీకు మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఒకవైపు పెట్టుబడిదారీ వ్యవస్థ దాని ప్రభావం పెరుగుతూ ఉంది. సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత వేగంగా మార్పులు జరుగుతున్నాయి. దాంతోపాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా ఒకవైపు అభివృద్ధి జరుగుతుంది. ఇంత అభివృద్ధి ఒకవైపు జరుగుతూ ఉంటే మనం ఆశించినటువంటి, లేకపోతే మన పార్టీ లక్ష్యమైనటువంటి ఏ లక్ష్యం కోసమైతే కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డదో, ఏ మార్క్సిజం సిద్ధాంతానికి అనుగుణంగా ఈ దేశంలో సమసమాజం సోషలిస్టు వ్యవస్థ తీసుకురావాలని చెప్పేసి మనం పనిచేస్తున్నామో దానికి మార్గం, అది మనకి దూరంలో దగ్గరలో కనపట్టలేదు. ఈ నేపథ్యంలోనే ఈ వస్తున్నటువంటి మార్పుల మీద మనం ఒక సమగ్రమైనటువంటి అవగాహనని కమ్యూనిస్టు నాయకులుగా మనం కల్పించుకుంటే దాని నుంచి బయటపడి మనం మన అసలు కర్తవ్యాన్ని సాధించేదానికోసం, మనం కార్యోన్ముఖులు చేసేదానికోసం అవసరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సార్ కామ్రేడ్స్, పార్టీ నిర్మాణం ప్రస్తుతం ఈ నిర్మాణంలో మనం ఎదుర్కొన్నటువంటి సవాళ్ళని, వీటిని ఒక గంట సేపు మనం చర్చించుకుందాం. నేను ఇందాక చెప్పినట్టు ఇది పార్టీ నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ. వస్తున్నటువంటి మార్పులను కూడా మనం అవగాహన చేసుకొని ఆచరణలో దాన్ని అమలు చేసేదానికోసం మనం ప్రయత్నం చేయాలి. నిత్యం కూడా కొన్ని నియమాలు ఉన్నాయి పార్టీ నిర్మాణానికి. ఆ నియమాలకు అనుగుణంగానే వస్తున్నటువంటి మార్పులను కూడా దానికి జోడించుకొని మనం ముందుకు పోతేనే మన పార్టీ పెరగగలుగుతుంది, మనం ప్రజల్లో నిలబడగలుగుతాం. మార్క్స్ కూడా అదే చెప్పాడు. మార్క్సిజం అనే సిద్ధాంతం సైంటిఫిక్, ఇది సైన్స్. మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆయా దేశాల సంస్కృతి సాంప్రదాయాలు వీటన్నిటినీ అన్వయించుకొని ఆయా దేశాల పరిస్థితులకు అనుగుణంగా ఆ సిద్ధాంతాన్ని అన్వయించుకొని పనిచేయాలని చెప్పాడు. అంతేగాని మూస పద్ధతుల్లోనే చేయాలని చెప్పలేదు. సోవియట్ యూనియన్లో ఒక తీరుగుంటాయి పరిస్థితులు, చైనాలో ఒక తీరుగుంటాయి, భారతదేశంలో ఒక తీరుగుంటాయి. నిన్న చెప్పాడు కదా కాసిం గారు, సామ్యవాద వ్యవస్థ ఏర్పడేటువంటి దానికోసం ప్రయత్నం చేసే దేశాల్లో ఏ దేశంలో లేనటువంటి ఒక కుల వ్యవస్థ మన భారతదేశంలో. దాన్ని అర్థం చేసుకోకుండా ఇక్కడ మనం సోషలిజాన్ని సాధించలేం. అందుకని నిన్న మన పాఠ్యాంశంలో ఆ అంశం కూడా పెట్టుకున్నాం. ఇవాళ మన పార్టీ పుట్టి
100 సంవత్సరాలు రేపు వచ్చే 25 డిసెంబర్ 26కి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. బహుశా భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మందే. ఇది ఎవరికి ఎటువంటి భేదాభిప్రాయం లేదు. 100 సంవత్సరాలు నిండుతుంది. ఈ 100 సంవత్సరాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేయలేదా? చాలామంది అంటారు మీరు ఏం చేశారు, 100 సంవత్సరాలు నిండింది కానీ ఈ 100 సంవత్సరాల్లో కమ్యూనిస్ట్ పార్టీ వల్లనే ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకి, కార్మిక వర్గానికి, రైతాంగానికి మనం నిర్వహించినటువంటి పోరాటాల వల్లనే అనేకమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. మనని చేసేటువంటి విమర్శకులకు మనం సమాధానం చెప్పాలి. ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ పుట్టుకే నిర్బంధాల్లో పుట్టింది. ఈ పార్టీ 25 డిసెంబర్ 26న కాన్పూర్లో పుట్టినటువంటి ఈ పార్టీ పుట్టేనాడే ఈ పార్టీ మీద నిషేధం ఉంది. పుట్టిన తర్వాత కూడా ఈ పార్టీ నాయకుల మీద అనేకమైనటువంటి కుట్ర కేసులు పడ్డాయి. ఈ పార్టీ నిషేధానికి గురైంది. అటువంటి నిషేధం ఉన్నా, అన్ని నిర్బంధాలు ఉన్నా, అన్ని కుట్ర కేసులను ఎదుర్కొని ఈ దేశంలో ప్రజలకి అనేకమైనటువంటి హక్కులు సాధించి పెట్టినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. కామెంట్స్ నేను మన కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణ సూత్రాలు ఉన్నాయి, వాటి జోలికి పెద్దగా నేను వెళ్ళను. మీరు మన గుజ్జుల యలమందారెడ్డి గారు రాసిన పార్టీ నిర్మాణం పుస్తకం ఉంటుంది, ఉన్నాయి. పార్టీలో కేంద్రీకృత ప్రజాస్వామ్యం, సమిష్టి పని విధానం, సమిష్టి నిర్ణయాలు, వ్యక్తిగత బాధ్యత, విమర్శ, ఆత్మవిమర్శ, జవాబుదారీతనం, ఇవన్నీ కొన్ని నిర్మాణ సూత్రాలకు అనుగుణంగా కమ్యూనిస్ట్ పార్టీ పనిచేయాలి. మనం ఎవరికి వాళ్ళం ఇవి ఎంతవరకు అమలు చేస్తున్నామో ఆత్మవిమర్శ చేసుకుందాం. అన్ని స్థాయిల్లో జరగాలి. ఇవన్నీ ఉంటేనే కమ్యూనిస్ట్ పార్టీ సజీవంగా ముందుకు పోతుంది. నేను వాటి జోలికి ఎక్కువ వెళ్ళను, ఇది గతంలో కూడా అనేక సార్లు చర్చించుకున్నాం. కాకపోతే వీటన్నిటిని మనం మళ్ళొకసారి అవగాహన చేసుకొని ఎక్కడ పొరపాటు చేస్తున్నాం, ఎక్కడ మన నిర్మాణ సూత్రాల్ని, పార్టీ నిర్మాణం ఆచరణలో ఎక్కడ విఫలమవుతా ఉన్నాం, వీటిని చర్చించుకొని ఆ పొరపాట్లు జరగకుండా ఆ నిర్మాణ సూత్రాలకు అనుగుణంగా పనిచేసే దానికోసం ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాళ కొత్త ఈ వస్తున్నటువంటి దీంట్లో మనం ఎట్లా దీనికి మనకి ఏం సవాళ్ళు ఎదురవుతున్నాయి, ఇవి అందరికీ ఉన్నటువంటి ఇబ్బందులు. కమెంట్స్ ఒకటి, ఇప్పుడు అవినీతి. ఈ అవినీతి అనేది చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. బహుశా 1986, 87 భోపాల్స్ కుంభకోణం, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు పత్రికల్లో భోపాల్స్ కుంభకోణం, అది బహుశా 1471 కోట్ల కుంభకోణం. అది అంతే కదా, 1400, 1300 సరిగ్గా గుర్తులేదు. 1000 1400 కోట్లు, 1400 కోట్లు. సరే, ఎంతైనా చిన్న ఇదే. ఆ కుంభకోణమే అప్పట్లో వామ్మో ఇంత కుంభకోణం అని ప్రభుత్వాలే మారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. 87 అంటే 87, ఇప్పుడు 2024, ఒక 31 సంవత్సరం. ఇప్పుడు లక్షల కోట్ల కుంభకోణం. ప్రభుత్వం పడిపోయింది. భోపాల్స్ కుంభకోణంతో, ఆ ఒక్క అవినీతి కుంభకోణంతో పడిపోయింది. ఇవాళ ఎన్ని కుంభకోణాలండి, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, బీజేపీలో కావచ్చు. బొగ్గు కుంభకోణం, 2G స్పెక్ట్రమ్, లేకపోతే రాఫేల్ కుంభకోణం, ఇవన్నీ లక్షల కోట్ల కుంభకోణం. ఎవరు అన్న దీన్ని గుర్తిస్తున్నారండి ప్రజలు? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. భద్రాచలం మణుగూరులో సాంబాయిగూడెం విలేజ్ ఉంది. మన పార్టీ మొత్తం మనమే, వినాన్మస్ విలేజ్. మన పుల్లారెడ్డి గారు మీకు కూడా తెలిసి ఉంటుంది అందరికీ, గ్రామం. ఆ గ్రామంలో భద్రాద్రి పవర్ ప్రాజెక్టు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక అక్కడ పవర్ ప్రాజెక్టు పెట్టాలని నిర్ణయం చేశారు.
అది మన కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన కమ్మడి మైసా కొండయ్య గారు ప్రభుత్వ భూముల్లో మన పేద ప్రజల చేత అక్కడ ఆ భూమిని దున్ని అక్కడ సాగు చేసుకొని మనం ఏర్పాటు చేసినటువంటి గ్రామం, అది మన పార్టీ ఏర్పాటు చేసిన గ్రామం. అవేం పట్టాల గిట్టాల భూములు కావు, ప్రభుత్వ భూములు. ఆ భూముల్లో ఫ్యాక్టరీ పెట్టడానికి, పవర్ ప్లాంట్ పెట్టడానికి వచ్చారు. గ్రామం లేస్తుంది, భూములన్నీ పోతున్నాయి. 50-60 సంవత్సరాలను సాగు చేసుకుంటూ భూములు. మన పార్టీ గ్రామం, మన నాయకులు అప్పుడు అక్కడ అందరం పార్టీగా దాన్ని అక్కడ ఉన్నటువంటి రైతులకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేసినాం, ఉద్యమం చేసినాం. ఆ ప్రభుత్వం మాకు మా భూమికి పరిహారం ఇవ్వాలా, మా ఇళ్లకు పరిహారం ఇవ్వాలా, మా పిల్లలకు ఉద్యోగం ఇస్తేనే మేము ఇక్కడ ఫ్యాక్టరీ కట్టిస్తామని పోరాటం చేసినాం. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాం, ఇక్కడ కూడా పోరాటాలు చేసినాం. ఆ సందర్భంగా ఒక ఆయన నన్ను అడిగాడు, ఏమండి మీరు పోరాటం చేస్తున్నారు, బీటీపీఎస్ పరిశ్రమ రావద్దని చెప్పి మీరు మీ పార్టీ మీ నాయకులు ఎన్ని కోట్లు అడిగారండి అన్నాడు. అదేంటయ్యా, ఓ మంచి కోసం చేస్తుంటే అభినందించాల్సింది పోయి అట్లా విమర్శ చేస్తున్నావు ఏంటని అడిగా. అంటే దాని సమాధానం రాజకీయ నాయకులు అంతా అదే కదండి పని అన్నాడు. అంటే రాజకీయాల్లో అది ఒక జనరలైజ్ చేసేసారు. అయినే కాదు, ప్రజల్లో ఎక్కువ మంది మెజార్టీ ప్రజలు ఇప్పుడు అంతా అలవాటు పడిపోయారు. ఎక్కడ అవినీతి లేనిది ఎక్కడండి అని ప్రశ్నిస్తున్నారు, అంతే కదా. ఇప్పుడు అందరికి అదే అభిప్రాయం. ఎవరిని మనం కూడా అందులో భాగస్వామి అయిపోయినాం. కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఏంటి? కమ్యూనిస్ట్ పార్టీ వీటన్నిటికీ వ్యతిరేకంగా, అవినీతి వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. కానీ దాన్ని గుర్తించేటువంటి స్థితిలో ప్రజలు లేరు. మనం పోరాటం చేసినా ఆ పోరాటాన్ని స్వీకరించేటువంటి స్థితిలో చైతన్యం ప్రజల్లో లోపించింది. అట్లనే ఆఫ్ చేద్దాం ఆ పోరాటాలు. వీటన్నిటిని అధిగమించాలి. అనేక కుంభకోణాలు వస్తున్నాయి. ఎన్నికల వ్యవస్థను కూడా వ్యాపారమయం చేసేసారు. వేరే పార్టీలో సీటు కాదండి, సొంత పార్టీలో సీటు కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. పొత్తులు కావాలంటే డబ్బులు ఇచ్చి పొత్తులు పెట్టుకుంటున్నారు. చివరికి ఎన్నికైనటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు శాసనసభలో, పార్లమెంట్లో ప్రశ్న వేయాలంటే డబ్బులు ఇచ్చి ప్రశ్నలు వేపిస్తున్నారు. వాళ్ళకు అనుకూలమైన పెట్టుబడిదారులు వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రశ్నలు వేయటానికి కూడా డబ్బులు ఇస్తున్నారు. ఇక ఓటుకు నోటు ఇవన్నీ చాలా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు అదే 1437 కోట్లు నేను చెప్పింది కరెక్ట్. ఇవన్నీ ఇక ఎన్నికల్లో డబ్బు అనేది దానికి అసలు పరిమితులు లేవు. మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. ఇక మన జిల్లాలో అది తారాస్థాయికి చేరిపోయింది. ఓటుకు 5,000 కూడా పలికిందిగా మొన్న. ఈ వ్యవస్థలో ఉన్నాం మనం. ఇటువంటి వ్యవస్థలో పార్టీ నిర్మాణం చేయటం అంటే కష్టమే, కొద్దిగా ఇబ్బందులే. కానీ వీటన్నిటిని అధిగమించాలి. అధిగమించేటువంటి చైతన్యం మనకి రావాలా, మన శ్రేణులు కలిగించాలి. ఇప్పుడు ఏమవుతుంది, మనం బూర్జువా పార్టీలతో పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకోవాలి. కానీ మన ఎత్తుగడ ఏంటి? పొత్తు ద్వారా ఆ బూర్జువా పార్టీల్లో ఉన్నటువంటి పేద ప్రజలను కూడా మనం ఆకర్షించేటువంటి ప్రయత్నం చేయాలి. మన ఎత్తుగడ అది. కానీ అది చేస్తున్నాం. అది చేయట్లా. మన వెనక శ్రేణులు కూడా పోతున్నాం. చూస్తున్నాం కదా, బూర్జువా పార్టీలతో పొత్తు పెట్టుకున్న తర్వాత అక్కడ పేద ప్రజలు రావటమేం, కానీ మన వెనుకున్నటువంటి శ్రేణులు కూడా అటు ప్రలోభాలిపోతున్నారు. దాన్ని ఉన్నటువంటి దాన్ని మనం క్యాచ్ చేయట్లేదు. సక్రమంగా దాన్ని సరైనటువంటి మన నిర్మాణ పద్ధతుల్ని వాటిని అన్వయించుకొని ఆ పని చేయటం లోపం జరుగుతుంది. దానివల్ల నష్టం వస్తుంది. మనకి ఎప్పుడు కూడా బూర్జువా పార్టీలతోటి పొత్తు వల్ల అది ఒక తాత్కాలికమైన ఎత్తుగడగా మనం భావించాలి. కానీ దాన్ని అట్లా భావించటం మనం అదే శాశ్వత పరిష్కారం. మనం టీఆర్ఎస్తో మునుగోడులో పొత్తు పెట్టుకుని మనం ఓట్లు వేసాం, కానీ మన పని ఎందుకు కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాక మనకి పని అయిపోద్ది. మనకి ఇళ్ళు ఎందుకు ఈడు, రోడ్డు ఎందుకు ఈడు,
ఎమ్మెల్సీలో వాడికి ఓటేసినాం కానీ మన ఎంపీటీసీలు మనకి నిధులు ఇయ్యరా అండి? దీనికి అలవాటు పడిపోతాం. కాబట్టి దీని నుంచి బయటపడాలి. అది ఎత్తుగడ. ఆ ఎత్తుగడలో లోపాలు ఉన్నాయా, లాభాలు ఉన్నాయా, అది వేరే చర్చ. మనం ఆయా సందర్భాల్లో చర్చించుకుందాం కమిటీల్లో. కానీ ఆ భావన పోవాలి. మనకి ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి పేద ప్రజల సమస్యల మీద పోరాటాల ద్వారా మాత్రమే ఈ పార్టీ నిలబడగలుగుతుంది, ముందుకు పోగలుగుతుంది. ఇంకొక ఏ దగ్గర మార్గం లేదు కామ్రేడ్స్. దీన్ని మనం ఇమీడియట్గా దాన్నే ప్రధానమైనటువంటి అంశంగా మన అందరి బుర్రలోకి ఎక్కితే దురదృష్టవశాత్తు ఇది ఇంకొద్ది పెరుగుతుంది. నిన్న కామ్రేడ్ క్లాసులో కొత్తగూడెం పోతే అదే అడుగుతున్నాడు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు మనం చెప్తే ఏ మాట చెప్తే అది వింటాడు కదండి, లేదా తుమ్మల నాగేశ్వరరావు వింటాడు కదండి, బట్టి గారు వింటాడు కదండి, ఆయన దగ్గర ఒక ఫైర్ చేయాలండి అంట. ఇన్నర్ కామ్రేడ్స్ మనకు ఆలోచన ఉంటే మనం పొరపాటు పడతాం, మన పార్టీని మనమే నష్టం చేసుకునేవాళ్ళం. దీన్ని మనం ఇవాళ గమనించాలి కామ్రేడ్స్. ఈ పరిస్థితుల్లోనే మనం మన పార్టీని నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితులు మనం అవగాహన చేసుకోవాలి. సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని అననుకూల పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మొన్ననే మనం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసినాం. ఇప్పటికిప్పుడు పోయి మనం రేపే పోయి కాంగ్రెస్ పార్టీని హర్షించాలంటే ప్రజలు హర్షించరు. అట్లని చెప్పి ఇంట్లో కూర్చొని ఫైర్ వీల్ చేస్తే కుదరదు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని చేయాలి. ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలి? నువ్వు నీ గ్రామాల్లో నీ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసుకుని నీ క్యాడర్కి ఎడ్యుకేషన్ చేయాలి. నీ క్యాడర్ని మన సైద్ధాంత రాజకీయ అవగాహన పెంపొందించేటువంటి ప్రయత్నం చేయాలి. మన ప్రజా సంఘాల నిర్మాణం చేయాలి. లేకపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు అమలు చేయించేదానికోసం మనం కూడా ప్రయత్నం చేయాలి. అవి చేయన్నాడు అప్పుడు పోరాటాల వైపుకి, ఆందోళన వైపుకి ఉపక్రమిద్దాం. కానీ ఇప్పుడు చేయాల్సినటువంటి పని చేయాలి కదా. దాన్ని మనం ఇవాళ గుర్తించేటువంటి పరిస్థితి వైపుకి మనం కదలాలి. అదేవిధంగా ఇన్ని అవినీతి కుంభకోణాలు ఇన్నిట్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ భిన్నంగా ఉందా అండి? లేదా? ఉంది. మనం దాన్ని ప్రజలకు వివరించాలి. మొన్ననే ఎలక్షన్స్ బాండ్స్ అని ఒక కుంభకోణం వచ్చింది బీజేపీ హయాంలో. కార్పొరేట్ కంపెనీలకి లాభం చేయటం కోసం ఎలక్షన్ బాండ్స్ తీసుకొచ్చి ఆ బాండ్స్ని వాళ్ళకి లాభం చేకూర్చి ఆ బాండ్స్ ఆ పెట్టుబడిదారి కార్పొరేట్ నుంచి తీసుకున్నాయి. ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప అన్ని పార్టీలు ఆ ఎలక్షన్ బాండ్స్లో పత్రికల్లో వచ్చినాయి. అది కూడా సుప్రీంకోర్టు వాటిని బయట పెట్టాలంటే బయట పెట్టారు. అన్ని పార్టీలు ఉన్నాయి. కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఒక్క రూపాయి కూడా ఎలక్షన్ బాండ్ ద్వారా విరాళాలు తీసుకోలే కామ్రేడ్స్. ఇది మనం భిన్నం కాదా? ఇది మన పార్టీకి గర్వకారణం కాదా కామ్రేడ్స్? ఇంత అవినీతి కుంభకోణాల మయమైపోయినా కూడా ఈ పరిస్థితుల్లో కూడా భిన్నంగా మిగిలిన పార్టీలకి భిన్నంగా కమ్యూనిస్ట్ పార్టీ వ్యవహరిస్తుందనేటువంటి విషయాన్ని మన శ్రేణులు గర్వంగా చెప్పుకోవాలి. మన కిందికి తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇంత అవినీతి జరుగుతున్నా మేము దానికి భిన్నంగా ఉంటున్నటువంటి వాస్తవాన్ని మనం తెలియజేయాలి. ఏదో మనం చెప్పుకోవటం కాదు, ఇది అన్ని పత్రికల్లో వచ్చింది. అందుకని కామ్రేడ్స్ మన పార్టీకి ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి లక్షణాన్ని మనం గుర్తించి దాన్ని మనం మన శ్రేణుల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. చేస్తే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా మనం ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సార్ కామ్రేడ్స్, నేను ఇందాక చెప్పినట్టు మన పార్టీ దీర్ఘకాల లక్ష్యమైనటువంటి కమ్యూనిజం స్థాపన. ఇప్పుడు డైరెక్ట్గా మీరు పోయి సోషలిజం స్థాపన అని పెడితే కుదరదు. దానికి కావలసినటువంటి ఏర్పాట్లు మనం చేసుకోవాలి. తక్షణ కర్తవ్యాలు ఇప్పుడు మన ముందు ఉన్నాయి. జిల్లా కౌన్సిల్ సమావేశం కూడా నిన్న జరిగింది. మొన్న ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి.
అన్నిట్లో వాళ్ళని గెలిపించినాం. ఇప్పుడు కూడా స్థానిక సంస్థలు కూడా వాళ్ళని గెలిపిద్దామా? మనమేమి దానికి అనుగుణంగా మనం పాత్ర పోషించొద్దా? మన వాటా రావాలి కదా. మన వాటా రావాలంటే ఎట్టొస్తుంది? మనం ఓట్లు వేసినాక శ్రీనివాసరెడ్డి కొన్నిత్తడు, తుమ్మల నాగేశ్వరరావు కొన్నిత్తడు ఇయ్యరు ఎవరు. మనం ఒక వ్యూహాత్మకంగా కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలి. కొన్ని మండలాలను గుర్తిద్దాం. ఇప్పుడు ఒక 7 8 జెడ్పీటీసీని గుర్తించి దాంట్లో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసుకుంటే మనం ఒక శాసించేటువంటి స్థితికి ఎదుగుతాం. రూరల్ మండలంలో పార్టీ ఉంది, చింతకాళ్ళలో ఉంది, సరిపోద్దండి మిగతా అంతటికి. ఏడుంటే నీకు మదిరలో ఏమిస్తారు? అక్కడ కూడా మన పార్టీ గ్రామాల్లోకి పెరగాలి కదా. ఇవాళ మండల కేంద్రాలు ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. ఆ మండల కేంద్రాలు ఎన్ని మండల కేంద్రాల్లో మన పాత్ర ఏంటి? దాన్ని ఆలోచించాలి కదా. మనం అక్కడ పెంచుకునే దానికోసం మన ప్రయత్నం, మన కృషి ఉండాలి కదా. ఉట్టిగానే ఇక్కడ పైన సాంబశివరావు గారు స్టేట్ పిలిపిస్తే ఓ 4 పోయి ధర్నా చేసి ఫోటో ఇద్దాం, పోటు ప్రసాద్ గారు ఏదైనా పిలిపిస్తే చేద్దాం, ఇంతవరకే పరిమితం అవుతాం. ఒక లక్ష్యం పెట్టుకొని తక్షణ కర్తవ్యాలను వీటిని అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకొని మనం పనిచేస్తే ఈ తక్షణ కర్తవ్యాలన్నీ కూడా మన దీర్ఘకాలిక లక్ష్యానికి ఒక సాధనాలుగా ఉంటాయి. ఇవేమీ లేకుండా రేపు ఎమ్మెల్యే సీట్ అంటే వస్తుందండి? ఎవరిస్తారు? చాలామంది ఒక్కటే సీట్ ఇచ్చారండి, ఒక్కటే సీటు తీసుకున్నారండి. ఇదేమండి మీరు నాయకులు? ఉండాలిగా మనకి బలం. ఆ బలాన్ని కలిగించేటువంటి వాడికి భయం ఉండాలి కదా. వీడికి ఒక్కటే సీట్ ఇస్తే మిగిలిన దాంట్లో మనం ఓడిస్తారు, ఓ 2 ఇవ్వాలనేటువంటి అభిప్రాయం కలగాలంటే ఆ శాసించే స్థాయికి మనం ఎదగాలి. ఆ ఎదిగేదానికి కేంద్రీకరించి పనిచేయాలి. ఇప్పుడైనా కనీసం మండలాల్లో కొన్ని గుర్తిద్దాం, కొన్ని గ్రామ పంచాయతీలు గుర్తిద్దాం, కొన్ని ఎంపీటీసీలు గుర్తిద్దాం. మన పార్టీ కొన్ని మండలాలకే గ్రామాలకే పరిమితమైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి 21 మండలాల్లో మన పార్టీ నిర్మాణ స్వరూపాన్ని మనం బలోపేతం చేసుకోకుండా ఈ జిల్లా రాజకీయాల్ని మనం శాసించలేం కామ్రేడ్స్. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు లేవు. ఈ జిల్లా రాజకీయాల్ని శాసించాలంటే మనం ఇవాళ మరింత కేంద్రీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది దయచేసి అందరం గుర్తించాలి. ఆ వైపుగా మనం కర్తవ్యాలు తీసుకొని ముందుకు పోదాం. చాలామంది ఇవాళ మన పార్టీ ప్రతిష్ట బ్రహ్మాండంగా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ అంటే మంచి పార్టీ అండి. చాలామంది మొన్న ఎన్నికల్లోనైతే మీరు బ్రహ్మాండంగా మంచి నిర్ణయం చేశారండి, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఒక్క సీటు వచ్చినా ఏం లేదు, బ్రహ్మాండంగా తీసుకున్నారు. ఆ సిపిఎం వాళ్ళ ముండ వాళ్ళు మంచి నిర్ణయం తీసుకోలేదు, మీరు మంచి నిర్ణయం తీసుకుని మంచి పార్టీ అన్నారుగా. మీతో కూడా చాలామంది అని ఉంటారు కదా, నేను అంటమే కాదు కదా. ఒక్క సీట్ అయినా గెలవక ముందు కూడా అన్నారు, గెలిచినా గెలవకపోయినా మీరు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం మంచి పరిణామం అండి. అదేంటో నాకు అర్థంగా, గెలిచినా గెలవకపోయినా కూడా మనకు కూడా చాలా సంబరం అయిపోయింది. లేకపోతే ఈ మధ్యన బూర్జువా పార్టీ నాయకులు కూడా కమ్యూనిస్టులు మంచివాళ్ళు అండి, కమ్యూనిస్టులు పార్లమెంట్లో అసెంబ్లీలో ఉంటేనే ఈ సమాజానికి లాభం జరుగుతుంది స్టేట్మెంట్లు ఇచ్చారు. దాన్ని మనం ఉపన్యాసాల్లో చెప్తాం. కాంగ్రెస్ నాయకుడు జయశంకర్ ఎక్కువ వచ్చింది, జయరాం రమేష్, ఇంకా చాలామంది నాయకులు కమ్యూనిస్టులు ఉండాలా, శాసనసభలో అసెంబ్లీలో ఉండాలా, లేకపోవటం వల్ల ఈ నష్టం జరుగుతుంది. ఈ బీజేపీ మతోన్మాదం, ఈ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటీకరణ చేసి కమ్యూనిస్టులు ఉండుంటే ఇట్లా జరిగేది కాదు. నిజంగా మన గర్వకారణం, కమ్యూనిస్టులుగా మనకి గర్వకారణం అటువంటి స్టేట్మెంట్లు. కానీ అదేమి మన పార్టీకి లాభం చేయదు కాంగ్రెస్. మనం అది లాభం అనుకొని మురిసిపోతాం. కాబట్టి పార్టీ ప్రతిష్ట వేరు, పార్టీ పునాదులు వేరు. చిన్న రేఖ, ఆ రేఖను విస్మరిస్తే ఇవాళ విస్మరించడం వల్లే మనం ఈ నష్టపోతున్నాం.
దాన్ని గుర్తించాలి. పార్టీ ప్రతిష్ట వల్ల బూర్జువా పార్టీలకి లాభం, పార్టీ పునాది పెరిగితే మన పార్టీకి లాభం, మన ఉద్యమానికి లాభం. మనం పునాదులను విస్మరించి ప్రతిష్టకే పరిమితం అవుతున్నాం. ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో అది ఇంకా స్పష్టంగా కనపడతా ఉంది. ఇది నేను చెప్తున్న వాస్తవం కాదో మీరే ఒకసారి పరిశీలన చేసుకోండి. బ్రహ్మాండం అన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మనకు సీట్లు ఇలే. మునుగోడు ఎన్నికల్లో మనం ఉపయోగించుకున్నాడు. ఎన్నికైన తర్వాత కమ్యూనిస్టు బ్రహ్మాండం అని చెప్పిండు వేదికల మీద. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి ఆ వేదిక మీద నేను తెలంగాణ బిల్లు కోసం ఢిల్లీలో అజయ్ భవన్కి కొన్ని వందల సార్లు ఆ మెట్లెక్కాను. నాకు ఆ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం బర్ధన్ గారు సహకరించాడు. తెలంగాణ ఏర్పాటులో సిపిఐది కూడా క్రియాశీలకమైన పాత్రని కేసీఆర్ గారు ఆ మీదికి మీద చెప్తే మనం కూడా తప్పట్టు కొట్టి సంబరపడ్డాం. కానీ ఎన్నికల్లో వచ్చరికి మనకేమైనా సీట్లు ఇచ్చాడండి? ఒకటే ఇత్తం ఉంటే ఉండండి, పోతే పోండి అన్నాడు. బూర్జువా పార్టీలకి మన ప్రతిష్టను ఉపయోగించుకొని వాడి లాభం జరుగుతుంది. ఇక్కడే కాదు కాబట్టి చాలా చోట్ల ఇక్కడ కూడా బ్రహ్మాండంగా మనం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెడితే 2 మంత్రులు వచ్చి బ్రహ్మాండంగా చెప్పారు కమ్యూనిస్ట్ పార్టీ గురించి. ఒక ఆయన అసలు కమ్యూనిస్టు నాయకుల దగ్గర నేను నేర్చుకున్న వాళ్లే నాకు ఆదర్శం అన్నాడు. ఇంకొక ఆయన మొన్న పాలేరు అసెంబ్లీలో నన్ను సిపిఐఏ గెలిపించింది. ఇంకొక ఆయన చెప్పిండు. నిజమే, ఇది మనమే గెలిపించినాం. కానీ అది చెప్పుకొని ఆ ప్రతిష్టనే చెప్పుకొని మనం ఉంటే మన పునాదులు ఎట్లా పెరుగుతాయి? రైట్, మొన్న మంచి నిర్ణయం చేసిన అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండంగా ఆ ఒక్క సీట్ అయినా గెలిచిన మంచి ప్రతిష్ట వచ్చింది. మన తరపున మాట్లాడేటువంటి ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. ఇక అంతటితో ఆగుదామా? కమెంట్స్ మన పార్టీ పునాదులను నిర్మించుకునేటువంటి దాని వైపుకి మనం ఆలోచన చేయకుండా ఈ పార్టీ ప్రతిష్టనే మనం దాన్ని చూసే సంబరపడితే నష్టపోతాం. ఇది చాలా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా అవసరమైంది. ఇప్పుడు తక్షణం మనం దీని మీద స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకొని మనం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని ముందుకు పోయేదానికోసం ప్రయత్నం చేయాలి కామ్రేడ్స్. ఇది నేను మీకు పదే చెప్తున్నా. ఎవరికి అధికారం శాశ్వతం కాదు. అందుకనే మన పార్టీ ప్రధాన నిర్మాణ సూత్రమైనటువంటి కేంద్రీకరణ విస్తరణ అనేటువంటి నిర్మాణ సూత్రాన్ని తక్షణం మనం అమలు చేస్తేనే ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో మనం నిలబడగలం. ఆ కేంద్రీకరణ చేసి పార్టీని విస్తరించే వైపుకి మనం ప్రయాణం చేయకుండా ఎప్పుడు ఇంతే ఎదుగు బొదుగు లేకుండా ఉంటే పెరగనన్న పెరగాల, తరగనన్న తిరగాలి. కమ్యూనిస్ట్ పార్టీ అంటే అది. ఏది లేకుండా అట్లుంటే నేను ఎవడు గుర్తించడు. పెరగాల, నువ్వు పెరుగుతుంటే కొత్త రక్తం రావాల. మారినటువంటి తరంలో మన పార్టీ ఈ చరిత్రని మన త్యాగాల్ని ఆ తరానికి తెలియజేసి కొంత ఆకర్షించేటువంటి పద్ధతి చేయాలి. ఇదేమి చాలా ఇబ్బందే. ఎట్లండి మన పార్టీకి ఏం ఆకర్షణ ఉండి వస్తుందండి? డబ్బులు ఇవ్వలేము, డబ్బులు ఖర్చు పెట్టలేము, ఆకర్షణ లేదు కదా. రైట్, సోవియట్ యూనియన్లో వచ్చినటువంటి పరిస్థితులు దాన్ని చెప్పడానికి కూడా అది కూడా లేదు. ఇవన్నీ అననుకూలమైనటువంటి పరిస్థితులే కదండి. వీటి నుంచి ఎట్లా మనం అధిగమించాలంటే అధిగమించడానికి మార్గం ఉంది. అది ఒకటే మార్గం. నువ్వు ప్రజలతోటి అంటిపెట్టుకొని ప్రజలతోటి మమేకమై నువ్వు పార్టీని కేంద్రీకరించి మన నిర్మాణ సూత్రానికి అనుగుణంగా పార్టీని విస్తరించడానికి ప్రజా సంఘాల నిర్మాణం చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీకు ఎంతో కొంత రిజల్ట్ వస్తుంది. ఇది చేసినప్పుడు వచ్చింది కామెంట్స్. ఇది అన్నీ మంచిగా ఉన్నప్పుడు ఇవేం అవపడవు. నేను మీకు ఒకటే గుర్తు చేస్తున్నా. ఈ జిల్లాలో ఒకనాడు 4 అసెంబ్లీలు, 1 పార్లమెంటు గెలిచినప్పుడు
బ్రహ్మాండంగా జిల్లా రాజకీయాల్లో మనం ఒక వెలుగు వెలిగినాం. కానీ ఆ వెలుగులో మనం నిర్మాణ బలహీనతలు ఏమి తెలియలే. చాలా బలహీనతలు వచ్చినాయి. అవన్నీ పోయిన తర్వాత అవి బయటపడ్డాయి. ఒక్క సీటు కూడా రాలే. మొత్తం నిరుత్సాహం. ఏంటి 4 సీట్లు గెలిచిన పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు, మొత్తం ఓడిపోయినామని మొత్తం పైనుంచి కింది దాకా నిరాశ నిస్పృహలు ఏర్పడ్డాయి. వదిలేసాం కామ్రేడ్స్. ఆ అననుకూల పరిస్థితిలోనే ఈ జిల్లాలో 1,00,000 మందికి ఎర్ర చొక్కాలు వేపించి వీధుల్లోకి నిలబెట్టి ఇది ఓట్లు రాపోయినా సీట్లు రాపోయినా ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడికి పోదు, ఇది ప్రజలతోటి మమేకమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లాలో అని అనేకమైనటువంటి పోరాటాలు చేసినాం. దుమ్ముగూడెం సాధన కోసం పోరాటం చేసినాం. నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసినాం. బయ్యారం అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. ఇళ్ల స్థలాల పోరాటం పట్టణ కేంద్రాల్లో ఖమ్మం పట్టణంలో కూడా కొన్ని వేల మందిని కదిలించి ఇళ్ల స్థలాల పోరాటాలు చేసినాం. ప్రజలతోటి మమేకమై పోరాటాలు చేస్తే మళ్ళీ ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడే మళ్ళీ 2 సీట్లు సాధించి ఇంకో సీటు కొద్ది తేడా 300 తేడాతో ఓడిపోయింది. ఇది మందు ఉన్నటువంటి ఇదేదో నేను గొప్ప చెప్పడం కాదు, మీ అందరు ఇందులో భాగస్వాములు. ఈ వాస్తవాన్ని మనం గుర్తించి మళ్ళీ ఆ వైపుగా ప్రజలతోటి మమేకమైతే ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకుంటే మన కేంద్రీకరణ విస్తరణ అనేటువంటి నిర్మాణ సూత్రాన్ని అమలు చేయగలిగితే మనం మళ్ళీ మన పార్టీని బలోపేతం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది గుర్తించమని చెప్పేసి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం చేయాల్సిన కర్తవ్యం కూడా బలంగా ఉన్నటువంటి మండల కేంద్రాల మీద ఇంకొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయాలి. చేస్తే అక్కడ రిజల్ట్ వస్తాయి. లేనటువంటి ప్రాంతాల్లో దాన్ని విస్తరించేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు అక్కడ మన ప్రభావం ఉంటుంది. మన రాజకీయ ప్రభావం ఉండాలా, మనం రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా ఎదగాల. ఈ 2 సైమల్టేనియస్గా మిగిలినటువంటి అన్ని మండలం, ఏదో కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఖమ్మం జిల్లాలో రూరల్ మండలం, చింతకాని మండలం, ఇంకొక మండలమే కాదు, 21 మండలాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. కొన్ని మండలాల్లో నిర్ణయించేసి గెలిచే శక్తి ఉంది, కొన్ని మండలాల్లో శాసించేటువంటి శక్తి ఉందనేటువంటి స్థాయికి మన పార్టీని తయారు చేసుకోవాలి. ఆ వైపుగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసి నేను మీకు మనవి చేస్తాను. ఇప్పుడు ఒక మంచి అనుకూలమైనటువంటి వాతావరణం, దేశ రాజకీయాల్లో మార్పు వచ్చింది. బీజేపీ గెలవచ్చు కానీ ఆ దూకుడు ఉండదు. ఇప్పుడు కళ్ళెం పడ్డది. ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ పని అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 3 మంత్రులు ఉన్నారు. ఇదేమి శాశ్వతం కాదు కామ్రేడ్స్. వాళ్ళ ముందు అనేకమైనటువంటి సవాళ్ళు ఉన్నాయి. రేపు ఒక్కొక్కటి వస్తాయి, బయటకు వస్తాయి. దాన్ని అందిపుచ్చుకోవాలి మనం. సిపిఎం పార్టీ గతంలో ఉన్న పరిస్థితి లేదు. ఎంఎల్ పార్టీలో చీలికలు వచ్చినాయి. ఇంకొక ప్రత్యామ్నాయం లేదు. మనకున్నటువంటి కొద్ది ఈ వాతావరణాన్ని, మంచి వాతావరణాన్ని ఉపయోగించుకొని ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు తీసుకొని, ఇప్పుడు స్థానిక సమస్యలు తీసుకోండి, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయించే కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములు కాండి. ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టించండి. రేషన్ కార్డులు రావటం కోసం సమీకరించి మన పాత్ర కూడా ఉండాలి. ఇవన్నీ చేస్తే మళ్ళీ ప్రజలతోటి మమేకమైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం బలపడటానికి ఒక మంచి రాజకీయ అనుకూల పరిస్థితులు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి కామ్రేడ్స్. దీన్ని ఉపయోగించుకుందాం. అదేవిధంగా ఇవాళ మనం ఏది కూడా అన్ని పరిస్థితులు ఇట్టున్నాయి కదా, ఏదో యాదృచ్ఛికంగా ఉంటుంది. ఏది ఒక ప్లాన్ ఉండదు, అంతే కదా. ఏదన్నా ప్లాన్ ఉంటుందండి మనకి? ఈ క్లాసులు ఎప్పుడో పెట్టుకోవాలి, ఇప్పుడు పెట్టుకున్నాం. మండలాల పోవాలంటే మళ్ళీ ఒక ఆయన అంటాడు, ఇప్పుడు బాగా పనులు ఉన్నాయండి, ఇప్పుడు పెట్టలేమంటాడు. అన్నీ ఏదో మొక్కుబడి కార్యక్రమాలు. ఈ బూర్జువా పార్టీలు చేసేటువంటి లక్షణం కామ్రేడ్స్. కమ్యూనిస్ట్ పార్టీకి ఏముండాలా? ఒక సమస్య తీసుకుంటే ఆ సమస్య బూర్జువా పార్టీ ఏంటి, సమస్యని
వాడు బయటికి తీసుకొస్తాడు. దాన్ని పరిష్కారం కాదు వాడి ముఖ్యం, దాని ద్వారా బ్లాక్మెయిల్ చేసి ఏదో ఒక లబ్ధి పొందుతున్నాడు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా అదే పద్ధతిలో నడుస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిందేంటే ఏదైనా సమస్యను తీసుకుంటే ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు కూడా ఎంటబడిద్ది అనేటువంటి ఒక విశ్వాసం ప్రజలు కలిగించాలి కదా. ఇప్పుడు అది కలిగిస్తున్నాం, మనం కలిగించట్లేదు. ఇందా చెప్పిన ప్రతిష్ట ఏదో ప్రకటనలు ఇస్తే లేకపోతే ఇంకో సమస్య మీద ఇస్తే మన పార్టీ ప్రతిష్ట వస్తుంది. పునాది ఎట్టు వస్తుంది? ఆ సమస్య మీద నువ్వు ఆ సమస్యను ఎదుర్కొనేటువంటి ప్రజల్ని కదిలించి ఒక కార్యక్రమం, ఆందోళన, పోరాటం చేస్తే నీకు పునాది ఏర్పడుతుంది. నువ్వు ప్రకటనలకే పరిమితం అవుతుంది యాదృచ్ఛికంగా, అది కూడా. అందుకని కమ్యూనిస్ట్ పార్టీగా ఒక ప్రణాళికాబద్ధంగా ఎప్పుడు ఏ కార్యక్రమం చేయాలా, రాజకీయ చైతన్యం, పార్టీ సభ్యత్వం, పార్టీ నిధులు, ఇవన్నీ ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ఆ ప్రణాళికాబద్ధంగా మనం ముందుకు పోతేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిలబడగలుగుతాం. యాదృచ్ఛికంగా చేస్తే నిలబడం. మనం అదే చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం జరుగుతున్నటువంటి నిర్మాణ పద్ధతి అంతా ఇదే. ఏమన్నా కమ్యూనిస్ట్ పార్టీలో వాడు చేరతలని వస్తే వాడికి ఒక కండ కప్పుతున్నాం. మనం అక్కడ శాఖ పెట్టాలనేటువంటి ఒక సీరియస్ కాన్సన్ట్రేషన్గా జిల్లా నాయకులం పోవట్లేదు, మండల నాయకులం పోవట్లేదు. మండల కార్యదర్శి అంటే నీ మండల కార్యదర్శి ఎప్పుడన్నా పత్రికా ప్రకటన, నీ మండలంలో ప్రజా సంఘాలను ఏర్పాటు చేయాలా, నీ మండలంలో పార్టీ లేనటువంటి శాఖల్లో పార్టీ నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేయాలా, నిధులను వసూలు చేసుకోవాలా. ఇది పట్టట్లే మనకి. మనం ఎంతసేపటికి ఏదో ఉన్నది ఉన్నాం అంతవరకే పరిమితం. కొత్తగా లేనటువంటి ప్రాంతాలకు విస్తరించేటువంటి ప్రయత్నాలు పూర్తిగా పోయినాయి. ఇది బలంగా ఉన్న మండలాల్లో కూడా జరుగుతుంది. చింతకాని మండలంలో ఒక నిర్ణయాత్మక శక్తే మనం, కానీ ఎన్ని గ్రామాల్లో ఉన్నాం? మిగిలినటువంటి గ్రామాల్లో పార్టీని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం ఏమన్నా మన నుంచి జరుగుతుందా? రూరల్ మండలంలో జరుగుతుందా? రూరల్ మండలంలో కూడా ఇంకా 7-8 గ్రామాలు మనం లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. మన వాసన ఉంది, మనం ప్రయత్నం చేస్తే పార్టీ ఏర్పడుతుంది. పెద్ద గ్రామాల్లో తల్లంపాడు, మంగళగూడెం ఇదివరకు ఉంది, ఇప్పుడు కూడా కొద్ది సంబంధాలు ఉన్నాయి, కానీ అక్కడ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లే మనం. దానికి రకరకాల కారణాలు, అనేక కారణాలు, మన పని ఒత్తిళ్ళు, అందరం ఎప్పుడు పనిచేసినట్టే ఉంటాం, కానీ వెనక్కి తిరిగి చూస్తే ఏముండదు. బోనకల్ మండలం ఒకప్పుడు 7-8 పంచాయతీలు గెలిచిన మండలం ఇవాళ 4-5 గ్రామాలకు పరిమితం అయిపోయింది. మదిర మండలం 3 గ్రామాలకే పరిమితం అయినాం. ఇది మనం ఆలోచించొద్దా కమిటీస్? దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆ మండల కమిటీయో రూపొందించుకొని లేనటువంటి గ్రామాల్లో వచ్చే 6 నెలల్లో ఇంకొక 4 గ్రామాలకు మన పార్టీని విస్తరిద్దాం. దాని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఎట్లొస్తాయండి సీట్లు? నీకు మదిర మండలం ఉంది, బట్టిని మనం గెలిపించిన ఇప్పుడుగా 4 సార్ల నుంచి ఎమ్మెల్సీ కానీ గెలిపిస్తాం. రేపు పోయి ఆయన సీట్లు మాకు 2 ఎంపీటీసీలు ఏంటండి, మాది మడుపల్లి మల్లారం, రైట్ నీకు ఇస్తాను. నీకు ఇచ్చినాక ఆ 2 ఇచ్చినాక వానికే లాభం నీ వల్ల? నువ్వు ఉన్న 2 నీకు ఇస్తే వానికి కూడా లాభం ఉండాలి కదా, ఏదో ఒకటి లాభం ఉంటేనే ఇయ్యరు బూర్జువా పార్టీ. లాభం లేకుండా 2 నీకు ఇస్తే మనకు కూడా అడగటానికి కొంత ఇబ్బంది అవుతుంది. నువ్వు 10 గ్రామాల్లో నీ శాఖ నుండి నువ్వు కొద్ది ఓటింగ్ ఉంటే ఇప్పుడు అడగచ్చు, నువ్వు ఈ 2 ఇస్తే ఆ 10 గ్రామాల్లో మా ఓటుతో నిన్ను గెలిపిస్తావా అని అనొచ్చు. ఇదే మనకున్నటువంటి పార్టీని అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో విస్తరించకపోవటం వల్ల ఈ పాలిటిక్స్లో ఈ ఉన్నాయి కదా, ఈ ఎన్నికల ఒప్పందాల వీటిల్లో మనం నష్టపోతున్నాం. రేపు జిల్లాలో కూడా నిజంగానే 3 మంత్రులు పిలిచి ఏం కావాలో సీట్లు అంటే ఎన్ని రాయాలండి? జెడ్పీటీసీలు. రూరల్ రాద్దామంటే ఎంపీపీ కావాలి మనకి, రూరల్ రాయైతే కాదు. చింతకాని కూడా మాకు ఎంపీపీ కావాలని అంటారు, జెడ్పీటీసీ అయితే గెలవం. ఇంకేది రాయాలా?
చెప్పండి మీరు. ఇది మన పరిస్థితి. దీన్ని బయటపడాలి. బయటపడటానికి అవకాశాలు ఉన్నాయి కామ్రేడ్స్. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఈ ఎన్నికల మనం అవునన్నా కాదన్నా ఇంకా కొంతకాలం ఈ బూర్జువా పార్టీలతోటి ఎన్నికల అవగాహన తప్పనిసరి పరిస్థితులు వచ్చినాయి. మన బలం పెరిగేదాకా ఇంకా కొంతకాలం దీన్ని ఉపయోగించుకొని మనం లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఇదేదో మనం విమర్శ కాదు కాబట్టి మనం అందరం ఆలోచన చేయాలి. ఇది అందరి బాధ్యత. దాని మీద కాన్సన్ట్రేషన్ చేసే దానికోసం ప్రయత్నం చేద్దామని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మన పార్టీ పనిచేసే చోట ఇతర పార్టీలు కూడా పనిచేస్తుంటాం. అది కూడా గమనించాలి. మనం ఒక్కళ్ళమే కాదు కదా. సమస్యలు వచ్చినప్పుడు మనతో పాటు అనేక పార్టీలు వస్తాయి. ముఖ్యంగా మన పోటీ ప్రపంచం ఇది. ఆ సమస్యల ఆందోళనలో కూడా వాడో ఈడో వస్తాడు. వీటిని పక్కదారి పట్టించే ప్రయత్నాలు ఇంకెక్కువ ఉంటాయి. నేను మీకు ఒక్కటే ఉదాహరణ కాబట్టి జరుగుతున్నటువంటి పరిణామాలను మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఏం జరుగుతుంది? మనం ఒకవైపున ఢిల్లీలో ఆ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఒక సామూహిక అత్యాచారం జరిగితే 15 రోజుల పాటు ఎవరి ప్రమేయం లేకుండా వేల మంది లక్షల మంది వీధుల్లోకి వచ్చారు. రాజకీయాలతో సంబంధం లేనటువంటి కాలేజీ విద్యార్థులు కూడా లక్షల మంది వీధుల్లోకి వచ్చి 15 రోజుల పాటు ఢిల్లీ నగరం అతలాకుతలమైంది. మొత్తం దేశం యావత్తు అటువైపు చూసిందా కామెంట్స్? ఏమైంది? ఒక్క రోజుతోటి సప్పున ఆరిపోయింది. పాకిస్తాన్ సైన్యం చేతిలో భారత్ 2 జవాన్ల మృతి అని ఒక వార్త వచ్చింది. మొత్తం క్లోజ్. అది ఒక పథకం ప్రకారం ఆ ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి శక్తుల ప్రయత్నం. అది బీజేపీ కూడా చూశారు కదా. ప్రతి ఎన్నికల్లో, పోయినసారి ఎన్నికల్లో పెద్ద ఎత్తున కుంభకోణాలు ఇవన్నీ వచ్చి వ్యతిరేకత వచ్చిన సందర్భంలో పుల్వామా మీద దాడి చేశారు. మొత్తం కాన్సన్ట్రేషన్ అటుపోయింది. వీడు మోడీ అంటే వీడు రా నిలబడ్డాడు. దానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ని గడగడలాడించిండని అందరూ అన్నారు. అది ఒక డైవర్ట్ చేసేటువంటి పథకం ఇవాళ జరుగుతున్నాయి. మొన్న ఏం చేశారు? అన్ని వ్యతిరేకతే. ఏది వాళ్ళు చెప్పినటువంటి ఏ అంశం కూడా నెరవేర్చలేదు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో. ఆ వ్యతిరేకతను డైవర్ట్ చేయడం కోసం రామాలయం తీసుకొచ్చారు సడన్గా. తెలుసు కదా, రామాలయం నిర్మాణం పూర్తి కాకుండా ఓపెనింగ్ చేశారు. ఇప్పటికీ పూర్తి కాలే. ఎందుకంటే దాని పేరు చెప్పి ప్రజల్లోకి వెళ్ళి లబ్ధి పొందడానికి ప్రయత్నం చేశారు. చాలామంది సీట్లు దగ్గర ఆ ప్రభావం ఏమి లేదనుకోద్దు కామెంట్స్. అయోధ్యలో ఓడిపోయింది, అది మంచిదే, అవన్నీ ఉన్నాయి. ఏం ప్రభావం లేదా కామెంట్స్ మీరు చెప్పండి ఒకసారి. అక్షింతల ప్రభావం నిన్ననే చెప్పారు కదా కాసిం గారు. మన ఖమ్మం పార్లమెంట్లో కూడా 1,20,000 ఓట్లు బీజేపీకి వచ్చినాయంటే ఇందులో 30-40,000 ఓట్లు అయోధ్య రామాలయం తలంబరాల వల్ల వచ్చింది. ఈ వాస్తవాన్ని గుర్తించాలి మనం. ఈ ప్రమాదాన్ని గుర్తించాలి. ఇదేం ఆషామాషి కాదు కామ్రేడ్స్. ఓడిపోవచ్చు, బీజేపీ అనుకున్న 400 సీట్లు రాకపోవచ్చు. కానీ ఏదో ఒక పద్ధతి దీన్ని ఇంకా కొనసాగిస్తాం. దాని పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి కమ్యూనిస్టు శ్రేణులు. ఇది మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూడాల్సిన అంశం అని కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇక ప్రధానమైంది కామ్రేడ్స్, మనకి ప్రాధాన్యతలు కూడా ఏమి ఉండట్లేదు. ఎప్పుడు ఏం పని చేయాలో మనకు ఉండదు. ఇప్పుడు మెయిన్ సమస్య మనకి అందరం పనే చేస్తాం. పంచాయతీలు మన దగ్గరికి వస్తాయి, మొగుడు బెళ్ళాల పంచాయతీలు, భూమి పంచాయతీలు. ఇది ఏది కాదు, నేనేదో ఇవన్నీ వదిలిపెట్టమనట్లే. ఈ ప్రజలు నిత్యం వచ్చేటువంటి సమస్యల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఇవన్నీ వదిలేయాలండి అని చెప్తే వదిలేస్తే ఆడిగిపోతామండి, ఆడిగిపోవాలండి. కానీ ప్రాధాన్యత, ఏ అంశాలకి ప్రాధాన్యత ఎప్పుడు ఇవ్వాలో మనం గుర్తించట్లేదు. మన పార్టీ కార్యక్రమం సభ్యత్వం చేయాల్సినప్పుడు సభ్యత్వం కాలేదు ఏంటంటే
ఇవాళంతా నాకు పంచాయతీ సరిపోయిందండి అంటాడు ఒక కామ్రేడ్. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఆ ప్రాధాన్యతను విస్మరిస్తున్నాం. క్లాసులు పెట్టినావు రండి అంటే నేను ఇవాళ వేరే నాకు అర్జెంట్ పంచాయతీ వచ్చిందంటే నేను కదలలేను అని ఒక కామ్రేడ్ పొద్దున ఫోన్ చేసి, ప్రాధాన్యత ఏంటో మనం కమ్యూనిస్ట్గా మనం గుర్తించాలి కదా. దేనికి ఎప్పుడు ప్రాధాన్యత అవన్నీ వదిలిపెట్టమనట్లా, వదిలిపెడితే ప్రజలకు దూరం అయిపోతాం. కానీ మనం చేయాల్సినటువంటి పార్టీగా చేయాల్సినటువంటి కర్తవ్యం ప్రాధాన్యత ఏంటో దానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి, తర్వాత దానికి ఇవ్వండి. ఆ ప్రాధాన్యతను విస్మరించడం వల్ల మనం సకాలంలో ఏ కార్యక్రమం చేయలేకపోతున్నాం. సభ్యత్వం ఇంకా కూడా కాలే కామెంట్స్ ఏదొచ్చింది ఇప్పుడు జూన్ సగంలో వచ్చినాం. ఇంకా సభ్యత్వం పూర్తి చేయనటువంటి మండలాలు ఉన్నాయి. ఒక మండలం అయితే ఒక్కటి కూడా రాలే. ఒక నిమిషం తీరికుండదు, మన అందరం పనిచేస్తున్నాం. కానీ ప్రాధాన్యత ఏ కార్యక్రమానికి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వాలో దాన్ని గుర్తిద్దాం, గుర్తించి ఆ వైపుగా మనం పనిచేద్దామని చెప్పేసి నేను మీకు మనవి చేస్తున్నాను. ఇది కూడా అన్నీ మనమే చేయాలనుకుంటే కూడా కాదు కాంగ్రెస్. కొంతమంది ఏంటంటే ఇక నేను పోతే తప్పితే కాదండి సభ్యత్వం అంటాడు. నువ్వు పోవు, అది కాదు. నువ్వు పోవటానికి నీకు తీరికుండదు. ఏంటా ఇంకా ఇన్ని రోజులైనా సభ్యత్వం రాలేదంటే అని నేను పోతే తప్పితే రాదంటారు. ఎట్లా అన్నీ నువ్వే చేయాలంటే చేయలేస్తావా? ఎవరో అయినా సాధ్యమైద్దా? ఇది కాదు కామెంట్స్. ఆయా స్థాయిని బట్టి పని విభజన చేయాలి. అందరూ నాయకులు. ఇక్కడ నాయకుడు అనేవాడు పని చేయాలి, పని చేయొద్దు అనట్లే. పని చేయటంతో పాటు కింది కార్యకర్తలతో పని చేపిస్తేనే వాడే నిజమైన నాయకుడు. నువ్వే అన్నీ చేయాలంటే సాధ్యం కాదు. అందుకని మనం అన్ని ఆయా స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు, మండల కార్యదర్శి అయితే నువ్వు గ్రామ కార్యదర్శులతో పని చేయించాలి. నువ్వు పోవాలా. నువ్వు పోతే వాడిని కూడా కదులుతాడు. నువ్వు ఫోన్ చేసి సభ్యత్వం చేయమని జిల్లా సెక్రటరీ, మండల కార్యదర్శి, గ్రామ శాఖ కార్యదర్శి ఇదే ఉంటుంది. ఈ ఫోన్ లైన్లోనే ఉంటాయి. సభ్యత్వం మాత్రం రాదు. అందుకని మనం పనిచేస్తూ కింది కార్యకర్తలు కూడా ఆయా స్థాయిలను బట్టి బాధ్యతలు ఇచ్చి అది ఎంతవరకు అయింది మళ్ళీ పర్యవేక్షణ చేస్తూ దాన్ని మనం సమన్వయం చేసుకోగలిగితే మంచిగుంటుంది. ఇదేదో ఒక్కళ్ళ సమిష్టి పని, సమిష్టిగా ఉండాలి. కాబట్టి ఏదైనా సమిష్టి పని విధానం లేకుండా కమ్యూనిస్ట్ పార్టీలో ఏది సాధ్యం కాదు. ఇంత విస్తారంగా సమస్యలు వస్తున్నాయి. ప్రజా సంఘాలు ఉన్నాయి, కొత్త సంఘాలు వస్తున్నాయి. వీటికి అన్నీ పనిచేయాలంటే కార్యకర్తలు కావాలి. ఎక్కడి నుంచి వస్తారు? ఒక మండలం ఆయన మీ దగ్గర నుంచి ఉన్న కామ్రేడ్ని పంపండి, మేము డబ్బులు ఇస్తామండి, నెలకి ఒక కామ్రేడ్ని పంపించండి అని పోటు ప్రసాద్ గారికి ఫోన్ చేస్తాం. ఆయన ఏమైనా తయారు చేస్తారా కార్యకర్తని? ఫ్యాక్టరీలో తయారయ్యేటోళ్ళు కాదు కదా. ఉన్నటువంటి ప్రజా బాహుళ్యంలోనే కార్యకర్తలు తయారు చేసుకోవాలి. మనం ఆయా సందర్భాల్లో మనం నిర్వహించేటువంటి పోరాటాల ద్వారా, లేకపోతే మన ప్రజా సంఘాలను నిర్మాణం చేసుకోవటం ద్వారా ఆ వస్తున్నటువంటి సంఘాల్లో పనిచేసేటువంటి వాళ్ళని గుర్తించి కొద్దిగా సేవాభావం, కొద్దిగా చదువుకొని నలుగురికి చెప్పేటువంటి ఉన్నటువంటి కార్యకర్తలు మనమే తయారు చేసుకోవాలి. ఇది అన్ని స్థాయిలో, గ్రామ స్థాయిలో కనిపెట్టాలి, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, ప్రజా సంఘాల్లో. ఇవాళ విస్తారంగా ఒక టార్గెట్ పెట్టుకోండి. ఒక 500 మంది కార్యకర్తల్ని కొద్దిగా తయారు చేసుకొని ఒక లక్ష్యం పెట్టుకుంటే అది మనం సాధించగలుగుతాం. ఆ కార్యకర్తల ద్వారా భవిష్యత్తులో పార్టీని విస్తరించడానికి, ప్రజా సంఘాలు నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ దాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాం. మనమే ఉన్నాం. మనమే ఉంటే కుదరదు కామ్రేడ్స్. ఈ మారిన కాలంలో, ఈ పోటీ ప్రపంచంలో వేగంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలన్నా, ప్రజా ఉద్యమాలు నిర్మించాలన్నా కార్యకర్తలు కావాలా. ఆ కార్యకర్తల్ని తయారు చేసుకునేటువంటి కర్తవ్యాన్ని మనం అన్ని స్థాయిల్లో ఇమీడియట్గా ప్రారంభించాలని చెప్పేసి నీకు మనవి చేస్తున్నాం. ఆ తయారు చేసుకుంటుండే కార్యకర్తల్ని డెవలప్ చేసుకోవాలి. వాళ్ళకి రాజకీయ తర్ఫీదు ఇవ్వాలి. మన సిద్ధాంతం పట్ల అవగాహన పెంపొందించాలి.
ఎట్లా కార్యక్రమం చేయాలో చెప్పాలా. తయారు కాగానే వాడు అన్నీ తయారైపోడు, కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలని గుర్తింపజేయాల, వాటిని సరిచేయాల. సక్రమంగా కార్యకర్తని మళ్ళీ నాయకుడిగా తయారు చేసేటువంటి ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియని, క్యాడర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయకుండా కొత్త తరం రాదు కామ్రేడ్స్. మనకి ఇప్పటికే చాలా గతంలో విద్యార్థి సంఘంలో బాగా ఉన్నప్పుడు ఆ సంఘం నుంచి వచ్చినటువంటి వాళ్ళే, లేకపోతే యువజన సంఘం నుంచి వచ్చిన కామ్రేడ్స్ ఉన్నారు. మళ్ళీ ఆ తర్వాత రావట్లేదు. మేము పనిచేసిన కాలంలో ఉన్నటువంటి విద్యార్థి యువజనులే ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో పార్టీకి నాయకత్వం వహిస్తున్నాం, ఇక్కడ స్టేట్లో కూడా. ఇక ఆ తర్వాత కొత్త తరం నాయకులుగా ఎదగట్లేదు. కొంతమంది వచ్చినా వస్తున్నారు, పోతున్నారు. ఇప్పుడు మన దగ్గర కూడా ఉన్నటువంటి నాయకులు అందరూ ఎవరు? అందరం విద్యార్థి యువజన సమాఖ్య నుంచి వచ్చినట్టుంటారు. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా అందరూ పెద్ద వయసు ఉన్న బన్ని సత్యం గారో లేకపోతే కట్ల సత్యం గారో వీళ్ళు తప్పితే మిగతా ఉన్నటువంటి క్లైమెంట్ కానీ ఎర్రబాబు గారు, దొండపాటి రమేష్, సలాము, సాంబశివరెడ్డి, జానిమియా, అందరం, సురేష్, మౌలానా గారు, వీళ్ళంతా అంటే పెద్ద తరం పాత ఉమ్మడి పార్టీ కాడి నుంచి ఉన్నటువంటి వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ మా తర్వాత కొత్త తరం నాయకులుగా ఎదగలే. దీనికి లోపం మందే, మనం తయారు చేసుకోలే. తయారు చేయాలనేటువంటి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలే. ఏదో ఉంది, నడుస్తుంది నడిపిస్తున్నాం. అందుకని దాని మీద కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పేసి నేను మీకు మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మనం కార్యకర్తలను తయారు చేసుకునేటప్పుడు, వాళ్ళని డెవలప్ చేసుకునేటప్పుడు 4 అంశాలకి ప్రాధాన్యత ఉండటం. ఏం పెద్ద ఇది అవసరం లేదు. ఆ తయారు చేసుకునేటువంటి కార్యకర్తలకి మన సిద్ధాంతం పట్ల ఒక అచంచలమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది ప్రధానంగా మనం చేయాల్సినటువంటి కర్తవ్యం, మన కార్యకర్తలకు ఉండాల్సిన లక్షణం. రెండో ప్రధానమైంది, మన కార్యకర్త ప్రజలతో నిత్య సంబంధాలు కలిగి ఉండాలి. ఇది రెండవది. మూడవది, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త స్వతంత్రంగా పనిచేయాలనేటువంటి ఇది ఆ కాంక్ష, ఆ నేర్పరితనం. ఏదో నాయకుడు చెప్తేనో ఇంకోటని కాకుండా నేను కూడా ఏదో ఒక కార్యక్రమం స్వతంత్రంగా ఒక ఆందోళన చేయాలా, ఒక ప్రజాసంఘ నిర్మాణం చేయాలని స్వతంత్రంగా పనిచేసేటువంటి విధానం ఆ కార్యకర్త కలిగి ఉండాలి. నాలుగోది చాలా కీలకమైంది, పార్టీ క్రమశిక్షణకి లోబడి ఉండాలి. ఈ 4 అంశాలకి ప్రాధాన్యత ఇచ్చి మనం భవిష్యత్తులో కార్యకర్తల్ని తయారు చేసుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని, సీరియస్ కార్యక్రమాన్ని మనం తీసుకొని పనిచేయాలని చెప్పేసి నేను మీకు మనవి చేస్తున్నాను. ఇక ప్రధానమైంది కామెంట్స్, ఏదైనా కార్యక్రమం చెప్తే మా దగ్గర బలం లేదండి మేము చేయలేమంటారు ఒక ఆయన. ఇంకొక ఆయన ఒక ప్రజా సంఘాన్ని నిర్మాణం చేయండి, అంగన్వాడీ వాళ్ళను, మిడ్ డే మీల్ వర్కర్స్ అంటే ఏం మనకు పెద్ద సంబంధాలు లేవండి వాళ్ళతోటి అంటారు ఇంకొక ఆయన అంత పరిస్థితులు ఏం మనకు అనుకూలంగా లేవండి, మనం ఏం సమీకరించడం బహిరంగ సభ అంటున్నారు కానీ అంత అనుకూలంగా ఏం లేవు పరిస్థితులు అంటారు. ఒక ఆయన సంబంధాలు లేవంటాడు, ఒక ఆయన మనకు బలం లేదంటారు, ఒక ఆయన పరిస్థితులకు అనుకూలంగా లేవు. కమెంట్స్ ఇవి ఉండవు, మనకి చేస్తే కదా ఉండేది. మన కమ్యూనిస్ట్ పార్టీ ఆందోళన, పోరాటం, ప్రచారం, నిర్మాణం ఈ 4 అమలు చేయాలి. దీంట్లోనే గందరగోళం మనకి. దీని మీద నీకు ఒక ఆ నిర్మాణ అవగాహన నీకు లేకపోతే ఇవేం చేయలేవు. ఆందోళన అంటే ఏంటి కామెంట్స్? అసలు ఆందోళన అంటే ప్రజలకి సమాచారం తెలియజేయటం, ఇదే ఆందోళన. ఒక సమస్య మీద ప్రజలకి అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం నువ్వు కరపత్రం ద్వారా చేయొచ్చు, ఒక సభ పెట్టి చేయొచ్చు, ఒక సదస్సు పెట్టి చేయొచ్చు, లేకపోతే బహిరంగ సభ పెట్టి చేయొచ్చు. తక్కువ సమయంలో తక్కువ సమాచారాన్ని ఎక్కువ మందికి చేర్చేదే ఆందోళన. అది ఆ ప్రయత్నం ఉంటే నువ్వు అంగన్వాడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని, అమ్మ మీకు ఈ సమస్యలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళు చెప్పేది వింటే వాళ్ళతో సంబంధాలు వస్తాయి. నువ్వు ఏదైనా కార్యక్రమాన్ని వెళ్తే వస్తారు. నువ్వు ఇది చేయకుండా అది సంబంధాలు ఎట్లా వస్తాయి? లేకపోతే మేము ఒకళ్ళిద్దరమే ఉన్నామండి మేము ఏం చేయలేమంటాం.
కమ్యూనిస్ట్ పార్టీ ఒకళ్ళిద్దరే ఉంటారండి ఫస్ట్. నిన్న కొత్తగూడెం క్లాసులో సాంబశివరావు గారు చెప్తే విన్నా నేను. కొత్తగూడెం టౌన్లోనే పార్టీ ఉండేదట. ఆ తర్వాత అన్ని గ్రామ శాఖలు పోయి అక్కడ ఏదో సమస్య ఉంటే ఎంపీపీ అయిన తర్వాత ఆ సమస్యను పోయి పట్టుకొని పార్టీ అట్లా గ్రామాలు విస్తరించి పెద్ద పార్టీకి ఎదిగింది. ఇలా ఎమ్మెల్యే గెలిచింది. మనం కూడా చేయాలి కదా ప్రయత్నం. అన్ని గ్రామాలు చేయకపోయినా, అంత శక్తి లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు ఒక 2 గ్రామాలు పెట్టుకుందాం కొత్తగా పార్టీ విస్తరణకి. లేదా ఒక ప్రజాసంఘ నిర్మాణం చేయడానికి పెట్టుకోండి. సంవత్సరానికి ఒక ప్రజాసంఘ నిర్మాణం చేయండి మీ మండలంలో. ఎందుకు పెరగదో చూద్దాం. మనం ఆ వైపుగా ప్రయత్నం చేయట్లే కాబట్టి దాన్ని గుర్తించాలని మీకు మనవి చేస్తున్నాం. అదేవిధంగా మన ఆందోళనలు కూడా కేవలం ఆర్థిక పోరాటాలకే పరిమితం అవుతున్నాయి. మన ప్రకటనలు చూసినా, మన ఆందోళన చూసినా రేషన్ కార్డు ఇవ్వాలా, ఇళ్ల స్థలం ఇవ్వాలా, మా సలాముండి ఎక్కడ రోజు బ్రహ్మాండంగా స్టేట్మెంట్ ఇస్తాడు. ఇవాళ చాలా అవసరం. ఆ సమస్య పట్ల మన పార్టీకి ఒక అవగాహన ఉంది. ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. అది ఆర్థిక పోరాటం. అది ఈ ఆర్థిక పోరాటాలకి అన్ని స్థాయిలో కూడా పరిమితం అవుతున్నాం. ఈ ఆర్థిక పోరాటంతో పాటు దీన్ని రాజకీయ సామాజిక పోరాటంగా మలిస్తేనే కమ్యూనిస్ట్గా నీ పునాదులు పెరుగుతాయి. దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆర్థిక పోరాటాలకి, ఆర్థిక ఆందోళనలకే పరిమితం కాకుండా రాజకీయ సామాజిక అంశాల మీద నువ్వు కమ్యూనిస్ట్ పార్టీ పనిచేయకుండా నీ కమ్యూనిస్ట్ పార్టీకి ప్రజా సంబంధాలు మెరుగుపడవు. దీన్ని గుర్తుంచుకోవాలి. ఇక పోరాటం అంటే ఆందోళన అంటే ప్రజలకు తెలియజేసేది, పోరాటం అంటే ప్రజల్ని భాగస్వాములు చేసేది. చిన్న తేడానే. నువ్వు ఆందోళన చేసి ఆందోళన ద్వారా సమస్యను గుర్తించి దాన్ని పోరాటంగా దాన్ని ఆ ప్రజల్ని, ఆ సమస్యను ఎదుర్కొనేటువంటి ప్రజల్ని పోరాటంలో తీసుకొచ్చి ఒక రాస్తారోకనో, ఒక ధర్నానో, ఇంకా దాని స్థాయిని బట్టి ఒక పోరాట ఆందోళన కార్యక్రమాలు రూపొందించుకొని చేస్తే అది పోరాటం. ఈ పోరాటాలు కూడా అన్ని ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల మీద, కుల వివక్ష మీద, ఇంకా ఇతరత్ర ఎవరికన్నా అన్యాయం జరిగితే, మహిళల మీద దాడులు జరిగితే, దళితుల మీద దాడులు జరిగినటువంటి సందర్భాల్లో ఈ పోరాటాల వైపుకి మన పార్టీ పోగలిగితే ఆ వర్గాలతో కూడా సంబంధాలు వస్తాయి. ఆ వైపుగా ప్రయత్నం చేయాలి. ఈ చేసినటువంటి అంశాలని ప్రచారం చేసుకోవటం, మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని నిర్మాణం చేసుకోవాలి. ఆ వచ్చినటువంటి ఆందోళన, పోరాటం ద్వారా వచ్చినటువంటి సంబంధాలని ఐక్యం చేయటం, సంఘటితం చేయటమే నిర్మాణం. కాబట్టి ఇదేదో నిర్మాణం అంటే ఏదో పెద్ద భూతం లెక్క ఏమీ అవసరం లేదు. మనం సమస్యలు తీసుకొని పనిచేయటం ద్వారా ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తూ ఆ వచ్చిన ప్రజా సంబంధాలని ఆ ఐక్యం చేసి, సంఘటితం చేసి దాన్ని పార్టీలోకి ఇమిడ్చుకోవటమే పార్టీ నిర్మాణం. ఇది మనం గుర్తించి ఆ వైపుగా ప్రయాణం చేయాలని చెప్పేసి నేను మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టు స్వయం సాధన, ఇది ప్రజా సంఘాల్లో, మన పార్టీ నాయకత్వాల్లో కూడా దీన్ని సీరియస్గా తీసుకొని పనిచేయాలి. నాయకుడు చెప్తేనే చేద్దాం, జిల్లా సెక్రటరీ ఏదైనా పిలిపిస్తేనే దానికే పరిమితం అయిదామని కాకుండా మీ ప్రాంతాల్లో స్థానిక సమస్యలు తీసుకొని పనిచేయండి. నువ్వు లీడర్గా ఎదుగుతావు, నీకు గుర్తింపు వస్తుంది. నువ్వు ఏం పని చేయకుండా మండల సెక్రటరీ ఎవరంటే నేను ఎవడు గుర్తించడు. నువ్వు ఒక సమస్య తీసుకొని పోతే నీకు ఎంఆర్ఓలు సలాం కొడుతుడు, ఎస్ఐలు సలాం కొడుతుడు. ఉట్టిగా నువ్వు విజిటింగ్ కార్డు తీసుకొని పోతే నీకు గుర్తింపు కుర్చీ కూడా వేయడు. నువ్వు స్థానిక సమస్యల మీద యాక్టివ్గా ఉండి నువ్వు ఆందోళన, పోరాటాలు చేస్తే నీకు నాయకుడిగా గుర్తింపు వస్తాయి, కమ్యూనిస్ట్ పార్టీ పునాదులు పెరుగుతాయి. ఈ నిర్మాణ సూత్రాన్ని గుర్తించమని చెప్పి మీకు మనవి చేస్తాం. ఇంకా ప్రధానమైనది సమావేశాల నిర్వహణ. ఇది మన పార్టీ నిర్మాణంలో చాలా కీలకమైంది. ఈ కీలకమైనటువంటి దాన్ని విస్మరిస్తున్నాం. నిన్న సాంబశివరావు గారు లేపి అడిగాడు, ఎంతమంది మండల కార్యదర్శులు మీరు స్వయంగా మండల కౌన్సిల్ సమావేశాలు జరిపారని అడిగింది. 3 లేచారు. 23 మండలాలకు 3 లేచారు. ఇక్కడ అది కూడా ఉండదేమో నాకు తెలుసు. మీరు సొంతంగా మండల కౌన్సిల్ జరుపుకున్న వాళ్ళు ఎంతమంది అండి?
ఈ 6 నెలల కాలంలో మండల కౌన్సిల్ సమావేశం మీ మండల కార్యదర్శిగా నువ్వు సర్క్యులర్ ఇచ్చి జరిపిన వాళ్ళు ఎవరు ఉన్నారా? మనం ఇదేదో నామూషి కావద్దు కామెంట్స్. దీని నుంచి బయటపడదాం. ఇప్పుడు మన ముందున్నటువంటి కర్తవ్యమే అది. మండల సమావేశాలు జరపాలా, శాఖ సమావేశాలు జరపాలా, ఆ శాఖల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను చర్చించాలా, మారుతున్నటువంటి రాజకీయాలు ఏంటో చర్చిస్తే వానికి తెలుస్తుంది, నీకు తెలుస్తుంది ఏం జరుగుతుందో. కొత్తగా ఏర్పడేటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఏమనుకుంటున్నారు ప్రజలు, లేకపోతే ఇప్పుడు అడుగుతున్నారు మనని. నేను రైతు సంఘ సమావేశం పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా వాగ్దానాలు చేసింది. నేను మా పశ్చపద్మ గారు రైతు సంఘ సమావేశం పెట్టి రైతు భరోసా ఎవరికి ఇవ్వాలన్నా మీరు కమ్యూనిస్టు పార్టీ చెప్పండి, రైతు సంఘాలు చెప్పండి అని మన ఎత్తున పెట్టారు. వాడేం ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టాడు? రైతు భరోసా టీఆర్ఎస్ ప్రభుత్వం 5,500 10,000 ఇచ్చింది, మేము 7,500 15,000 ఇస్తాం, రైతులకు ఇస్తాం, కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తారు? ఎవరికి ఇవ్వాలో చెప్పండి, ఒక్కళ్ళకే ఇస్తాం అంటున్నాం. మనకి తెలియాలిగా మనం ఏం చెప్పాలో. గ్రామ శాఖల్లో పోయి కౌలు రైతులను కూర్చోబెట్టి, రైతులను కూర్చోబెట్టి ఇట్లుందండి ప్రభుత్వం ఈ వాగ్దానం చేసింది, ఇప్పుడు ఇట్టంటుంది, ఏం చేద్దాం అనేది మనం చర్చించి నిర్ణయం రావాలి కదా. మా గోవిందరావు గారు పెద్ద ఎత్తున గొడవ పెట్టుకుంటే, మా దొండపాటి రమేష్ వీళ్ళందరూ, పశ్చపద్మ గారు రైతులకు తీసేసి ఎవరు కౌలు చేస్తారో వాళ్ళకి ఇవ్వాలంటుంది. అట్లా ఇస్తారు, వాడు ఇద్దరికి ఇస్తున్నాడు కాబట్టి ఇద్దరికి ఇవ్వాలని అడగాలని మనోళ్ళు అంటారు. మనోళ్ళే కదా అన్ని జిల్లాల వాళ్ళు. మనమే తుపాకు పెట్టి కాలుస్తుంది. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు అడుగుతున్నాయి, ఆడికి పోయిన ఇదే నిన్న జిల్లా పరిషత్ సమావేశంలో పెట్టి మేము ఇంకా నిర్ణయించలేదు, అన్ని రైతు సంఘాల అభిప్రాయాలు తీసుకొని దీనికి నిర్ణయిస్తాం. ఇప్పుడు రుణమాఫీ నిన్నటిదాకా ఏమన్నారు? ఆగస్టు 15 వరకు మొత్తం చేస్తాం. ఒక ఆయన నువ్వు ఇస్తావా, ఇయ్యలేవు, ఇస్తే నేను రాజీనామా చేస్తున్నాను. ఈయన ఎమ్మంటే రేవంత్ రెడ్డి నేను 15కే ఇస్తాను, నువ్వు రాజీనామా సిద్ధంగా అమ్మన్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఐటీ కట్టేటోళ్ళకి లేదు, ఉద్యోగస్తులకి లేదు, ఇంకా ఏమేమి కావాలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో ఏ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం రుణమాఫీ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ 50,000 ఇస్తాం, 75,000 ఇస్తాం, 1,00,000 ఇస్తాం, 2 లక్షల తర్వాత ఇస్తాం. ఇవాళ లీక్ ఇచ్చారు. వీటి మీద మనం శాఖల్లో పోయి అక్కడ ఆ వర్గాలతో చర్చిస్తే కదా మనకి ఫీడ్బ్యాక్ వచ్చేది. ఏది లేకుండా మమ్మల్ని చెప్పండి, ఎవరు చెప్తారండి? దొండపాటి రమేష్ కౌలుకి ఇస్తాడు కాబట్టి కౌలోడికి ఇవ్వద్దు, నాకే ఇవ్వాలంటాడు. అంతే కదా. అందుకని ఈ సమస్యలు వస్తున్నటువంటి కొత్త ఈ సవాళ్ళని మనం ఎదుర్కొనే దానికోసం మన సమావేశాలని సక్రమంగా నిర్వహించుకోవడం. ప్రజలు ఏమనుకుంటున్నారు, రైతులు ఏమనుకుంటారు, కౌలు రైతులు ఏమనుకుంటారు, వీటన్నిటినీ మనం సమావేశాలు పెడితే మనకి తెలుస్తుంది. అందుకని ఈ సమావేశాల నిర్వహణ అనేది ఇది చాలా సీరియస్ అంశంగా మనం పరిగణించాలి. అన్ని స్థాయిల్లో, జిల్లా స్థాయిలో ఒక్కటే జరుపుకుంటే సరిపోదు. ఇది నేను అందుకనే ఇందాక చెప్పినటువంటి సమిష్టి పని విధానం కూడా చాలా కీలకమైంది కామ్రేడ్స్. ఇది ప్రధాన అంశం. అందుకని ఆ వైపుగా మనం ఇది చేయాలి. 2-3 అంశాలు ఉన్నాయి, టైం అయింది, నేను కూడా ముగిస్తాను. నిన్న కొంత చర్చ జరిగింది, మనవాళ్ళు కూడా అడిగారు, కమ్యూనిస్టులు అంబేద్కరిస్టులు ఇద్దరు కలిసి నడవాలా ఏంటి, వాళ్ళకి మనకి తేడా, ఇవన్నీ అస్తిత్వవాద ఉద్యమాలు. ముఖ్యంగా సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఈ సరళీకృత ఆర్థిక విధానాలు అమలవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యతరగతి వర్గం డెవలప్ అయిన తర్వాత వచ్చినటువంటి ఉద్యమాలు ఈ అస్తిత్వవాద ఉద్యమాలు. వాళ్ళకేంటంటే పోరాటం కంటే అడ్జస్ట్మెంట్, మిడిల్ క్లాస్ మెంటాలిటీ. పోరాటం చేయమంటే వాడు రాడు, బ్రహ్మాండంగా విమర్శిస్తాడు, వాడిట్ట వీడిట్ట రావయ్యా పోరాటం చేద్దంటే వాడు పోరాటం రాడు. ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీ నుంచి వచ్చిన ఈ అస్తిత్వవాద ఉద్యమాలు, అధికారంలో ఓటా కావాలా, రిజర్వేషన్లో ఓటా కావాలా, ఇవేగా వచ్చినాయి. ఎంఆర్పిఎస్ మాకు ఏబీసీ వర్గీకరణ కావాలా, ఇంకొక ఆయన మాకు బీసీ, మేము అందులో మాది పెద్దది, మాకు ఎక్కువ ఇవ్వాలా. ఈ వచ్చినటువంటి అస్తిత్వవాద ఉద్యమాలని బూర్జువా పార్టీలు, పెట్టుబడిదారు పార్టీలు ప్రోత్సహిస్తాయి కామ్రేడ్స్. మనమేమి చాలామంది అంటారు
కులాన్ని గురించి కమ్యూనిస్టులు పట్టించుకోలేదని నిన్న చెప్పాడు కదా కాసిం గారు. 1936లోనే కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన 11 సంవత్సరాలకే మొట్టమొదటిగా ఈ హరిజనుల సమస్యను తీసుకొచ్చి ఆ హరిజనులకి భూమి కావాలని పోరాడింది కమ్యూనిస్ట్ పార్టీ. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆర్థిక అంశంతో పాటు సామాజిక అంశం కూడా ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది తెలంగాణ సాయుధ పోరాటం. రైట్. కొంత మధ్యకాలంలో కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన చీలికలు కావచ్చు, రకరకాల కారణాలు, ఆ తర్వాత నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసింది ఎవరండి? కమ్యూనిస్టులు కాదా? కొంత కుల పోరాటాల్లో కొన్ని కుల వివక్షతకి దాన్ని ఎవరిని మనం సపోర్ట్ చేయం. కానీ కొద్దిగా ఇప్పుడేమి అంబేద్కరిస్టులు మనం వాళ్ళేమి వ్యతిరేకం కాదు. ఎవరి స్థాయిలో వాళ్ళ వచ్చినటువంటి కాలానుగుణంగా ఆయా కులాలకి వాటికి వివక్షతకి వ్యతిరేకంగా అంబేద్కర్ లేకపోతే పూలే, పెరియార్ లాంటి అనేక మంది సంఘ సంస్కర్తలు, వీళ్ళే కాదు ఇంకా అనేక మంది ఆయా ఉద్యమాలు క్రియాశీలకంగా ఒక పాత్ర పోషించారు. వాళ్ళకి మనకి కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఇప్పటికి ఉన్నాయి. అయినా కుల వివక్షతకి వ్యతిరేకంగా లేకపోతే దళితులకి భూమి ఇచ్చేదానికోసం, ఈ సమస్యల మీద కలిసి పనిచేసేదానికోసం మనం కూడా ప్రయత్నం చేయాలి. కేవలం కుల సమస్యలకు వర్గ పోరాటం ఒకటే కాదు, సామాజిక పోరాటాలకు కూడా మనం ఈ సామాజిక పోరాటాలని, వర్గ పోరాటాలని మిళితం చేస్తూ ముందుకు పోయేదానికోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి మనం చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా లౌకిక తత్వం అంటే ఏంటి? కొందరు లౌకిక తత్వం అంటే దేవుణ్ణి తిట్టేవాడే లౌకికవాది, కొంతమందికి డెఫినిషన్. ఇంకొంతమంది మత సామరస్యమే లౌకికవాదం. లేకపోతే ప్రభుత్వం అన్ని మతాల్ని సమానంగా చూడటమే లౌకికవాదం. ఇది రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. మనం కమ్యూనిస్ట్గా మనం చెప్పే లౌకికవాదం ఏంటంటే మతం అనేది వ్యక్తిగతమైనది, అది వ్యక్తికి సంబంధించినటువంటి అంశం, దాన్ని రాజకీయాలతో ముడిపెట్టకూడదు. మతం రాజకీయాలు వేరు. ఇవాళ కావాలని నిన్న పెట్టుబడిదారులే ఈ మతాన్ని ఉపయోగించుకొని తమ పెట్టుబడుల్ని తమ లాభాల కోసం, బూర్జువా పార్టీలు తమ అధికారాన్ని నిలబెట్టడం కోసం ఈ మతాన్ని రాజకీయాల్లోకి చొప్పిస్తూ ఉన్నారు. ఈ మతాన్ని రాజకీయాల్లో చొప్పించడానికి కమ్యూనిస్టులుగా మనం వ్యతిరేకం. అటువంటి లౌకిక వ్యవస్థను నిలబెట్టేదానికోసమే కమ్యూనిస్ట్ పార్టీ పోరాడాలి. ఇది మనకు ఉండాల్సినటువంటి అవగాహన. అది దానికి సంబంధించినటువంటి దీంట్లో మనం చేసుకోవాలి. ఇక చివరిగా మనం విలువలు పడిపోతున్నాయి. ఇది మనందరికీ ఆందోళన. చాలామంది వాస్తవమే, విలువలు పడిపోతున్నాయి, రాజకీయ విలువలు దిగజారిపోతున్నాయి అని చెప్పుకుంటూ పోతే అయిపోద్దండి. అసలు ఏంటి ఈ విలువలు దిగజారిపోవటానికి కారణం ఏంటి? దీనికి మూలాలు ఎక్కడున్నాయి? ఇది మనం గమనించి ఆ మూలాలకు వ్యతిరేకంగా పని చేయకుండా మనం దీని వరకే విలువలు పడిపోతున్నాయని చెప్తే కుదరదు. ఇప్పుడు ముఖ్యంగా పెట్టుబడిదారి సమాజం, ఈ పెట్టుబడిదారి విలువలకు ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. ఇదివరకు ఏంటి? తల్లిదండ్రులు ఉన్నంటే తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో పోషించే బాధ్యత కొడుకులకు ఉంటుంది, సంతానానికి. ఇది మనం ఉమ్మడి కుటుంబం నుంచి వస్తున్నటువంటి ఒక ప్రాక్టీస్. బతుకుని ఉన్నప్పుడు వాళ్ళు వయసులో ఉన్నప్పుడు చేస్తారు, పిల్లల్ని పెంచుతారు. వాళ్ళు వృద్ధులైన తర్వాత వాళ్ళని సాధాల్సిన బాధ్యత పిల్లలది, అంతే కదా. తర్వాత దాన్ని ఏమొచ్చింది? ప్రభుత్వం ఎంప్లాయీస్కి పెన్షన్ ఇచ్చారు కదా. అంటే వాళ్ళు 68 సంవత్సరాల 58 సంవత్సరాల తర్వాత వాళ్ళు వృద్ధులవుతారు కాబట్టి ఇప్పటిదాకా సమాజానికి సేవ చేశాడు, తర్వాత పెన్షన్ ఇస్తున్నాం. వాళ్ళది అయిపోయింది. మరి మిగతా వర్గాలు, రైతులేంటి, వ్యవసాయ కూలీలేంటి, లేకపోతే ప్రైవేట్ రంగంలో చేసేటువంటి కార్మికులేంటి, వీళ్ళకి ఎవరు చూడాలా? అది అయిపోయింది. దానికి సమస్యకి పరిష్కారం కనుగొనే టైంకే ప్రపంచ బ్యాంకు వచ్చింది. ప్రపంచ బ్యాంకు వచ్చి ఏం చెప్పింది? ప్రపంచ బ్యాంకు మీకు అప్పులు ఇవ్వాలంటే వెనుకబడిన దేశాలకు మీరు అనుత్పాదక రంగాలకి వెచ్చించొద్దు, ఏం ఖర్చు పెట్టొద్దు. అంటే ఈ ముసలోళ్ళు కూడా అనుత్పాదకమే కదా, వాళ్ళు ఏం పని చేయలేరు, శ్రమ ఉత్పత్తి చేయలేరు. కాబట్టి వాళ్ళు కూడా అనుత్పాదక రంగం అయిపోయారు. కాబట్టి ప్రభుత్వం చెప్పింది, ప్రపంచ బ్యాంకు చెప్పింది, ప్రభుత్వం చెప్పింది. కాబట్టి పిల్లలు కూడా
ఈ పెద్దోళ్ళ బాధ్యత మాది కాదనుకున్నాం. అది కాదనుకున్నాక ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళని పట్టించుకోవట్లేదు కాబట్టి పిల్లలే వాళ్ళని పోషించాలని మేము చట్టం తీసుకొస్తామని చెప్పారు. నువ్వు చట్టం తీసుకొస్తే విద్య వ్యాపారం అయిపోయింది, వైద్య వ్యాపారం అయిపోయింది, మాకు ఇచ్చేటువంటి వేతనాలు సరిపోవట్లేదు, మేము ఇంకా తల్లిదండ్రులు ఏడాదో, ఇది మా బాధ్యత కాదన్నారు. అటు పిల్లల బాధ్యత కాదు, ఇటు ప్రభుత్వ బాధ్యత కాదు. ఆ తరం ఎట్లా ఇబ్బందులు పడుతుండ్రో మనకు అనేకం ఎన్ని పంచాయతీలు చేస్తున్నాం మనం స్వయంగా చూస్తున్నాం కదండి. ఇది ఇవాళ అంటే అంత లాభం, వాడికి ఎక్కడ పెట్టుబడిదారి ఆలోచన అంతా లాభం కోసం చూస్తారు కాబట్టి ఆ విలువలను కూడా అటువైపు తీసుకెళ్ళారు. లేకపోతే ఇవాళ అన్ని రంగాలు, నేను చాలా రంగాలు ఉదాహరణ చెప్తే అన్ని రంగాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇవాళ స్కూల్లో పిల్లలది ఏంటంటే చదువు అంటే ఇదివరకు ఉపాధ్యాయులదే బాధ్యత, చదువు చెప్పే బాధ్యత, లేదా తర్వాత ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఎవరిది అవుతుంది? కాన్వెంట్లో సీట్ కావాలంటే తల్లిదండ్రులకు టెస్ట్ పెడుతున్నారు. మన దగ్గర కూడా 2 స్కూళ్ళు వచ్చినాయట. మన రామకృష్ణ ఉన్నాడు అక్కడ. పిల్ల తల్లిదండ్రులు పిలిచి నీకు టైం ఉంటుందా, హోంవర్క్ చేపిస్తావా, ఏం చదువుకున్నావు, దాని ఆధారంగా వాడికి సీట్ ఇస్తున్నట్టు. అంటే ఇప్పుడు ఇక్కడ పిల్లలకి చదువు చెప్పే బాధ్యత అక్కడ ఉన్న టీచర్దా, స్కూల్దా, తల్లిదండ్రులదా? ఏంటిది బేతాళ ప్రశ్న. వాడికి ఏం కావాలా? వాడికి వీడికి ర్యాంకు రావాలా, ర్యాంక్ వస్తే వాడికి అడ్మిషన్లు పెరుగుతాయి, అడ్మిషన్లు పెరిగితే వాడికి లాభం వస్తుంది. అంటే లాభం, దాన్ని కూడా విద్యారంగాన్ని కూడా లాభం వైపుకి తీసుకెళ్ళాడు. ఇక్కడ చదువు, విద్యార్థి, ఉపాధ్యాయుడి మధ్య సంబంధాలు అయిపోయినాయి. గతంలో ఏముండేది? తల్లి, తండ్రి, కూతురు, అన్న, చెల్లెలు, ఇవన్నీ పాత మాట. ఆ తర్వాత కుటుంబం, జాతి, దేశం, అది నిన్నటి మాట. ఇప్పుడు ఏంటి? నేనే, ఓన్లీ నేనే నేనే నేనే. ఇందా చెప్పినగా నేను మొత్తం ఇదివరకు సంపాదించు, కొంత దాచుకో, కొంత ఖర్చు పెట్టు. ఇప్పుడు సంపాదించు, ఖర్చు పెట్టు, మళ్ళీ సంపాదించు, మళ్ళీ ఖర్చు పెట్టు, మళ్ళీ సంపాదించు. ఇది రొటేషన్. అంటే వాడికి పెట్టుబడి పెరగాల, వాడి మార్కెట్ చేసినటువంటి వస్తువు సరుకు అమ్ముడు పోవాలా. అంటే ఇక్కడ సంబంధాలన్నీ సరుకుగా మారిపోయినాయి. అన్నంతే. వైద్య రంగం మన దగ్గర ఇంకా దుర్మార్గంగా ఉంది. వైద్యుడు అంటే ఏంది? మెడికల్ భాషలో వైద్యుడు అనేటోడు సేవకుడు. పేషెంట్ అనేటోడు జబ్బు వస్తే ఏదో డాక్టర్ దగ్గర వాడే పోతాడు కదండి. నువ్వు వద్దన్నా పోతాడుగా, పోవాలిగా ఏదో డాక్టర్ దగ్గర. వాడి దగ్గరికి ఎందుకు? నా దగ్గరికి రావాలి, నాకు రావాలి ఆ లాభం. ఆర్ఎంపీలు పెడతాడు, ఇంకోటి పెడతాడు. అన్నీ సరుకుగా మార్చేశాడు అన్నిటిని, విద్య, వైద్యం అన్నీ. ఇప్పుడు చివరికి పార్టీ ఫిరాయించడం అంటే ఇదివరకు అవమానకరంగా భావించేది. ఇప్పుడు ఏమైంది? పార్టీ ఫిరాయించడం, అంబానీ, అదానీలకి అక్కడ మోడీ గెలవాలి, ఇక్కడ చంద్రబాబు గెలవాలి. వాళ్ళ అవసరం అది. దానికోసం పార్టీ ఫిరాయింపులకు బ్రహ్మాండంగా రాజకీయ పునరేకీకరణని కార్పొరేట్ మీడియా ప్రచారం, అది పెద్ద పవిత్ర కార్యం. అంతే కదా ఇప్పుడు జరుగుతుంది, అదే కదా. పార్టీ ఫిరాయించడం అనేది ఏమి నామూషి లేదు. ఉదయం నుంచి సాయంత్రానికి మారిపోతాను. అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీ నిలబడ్డాడు, 3 నెలలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకో పార్టీ తరఫున క్యాండిడేట్ అయ్యాడు. అది సర్వసాధారణం చేశారు పెట్టుబడిదారి వ్యవస్థలో. ఇవన్నీ ఈ కొత్త పోకడలు, ఈ వస్తున్నటువంటి ఈ మార్పుల్ని మనం అవగాహన చేసుకోవాలి. వీటికి భిన్నంగా కమ్యూనిస్టులని మనం, వీటికి భిన్నమైనటువంటి మన నిర్మాణ పద్ధతుల్ని డెవలప్ చేసుకోవాలి. ఇటువంటి సవాళ్ళలో కూడా మన పార్టీ నిర్మాణం చేసుకునేటువంటి మార్గాల్ని అన్వేషించుకోవాలి. ఎవరిది ఏం కొత్త కాదు. ఇవాళ మొన్ననే ఒక వ్యాసం వచ్చింది, చదివి ఉంటారు, ప్రసేన్ అని రాశాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఏం జరుగుతున్న ఎన్నికల ఫలితాలు ఇవాళ ఒక ప్రశ్న మన ముందు ఉంచింది. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారా అంటే అభివృద్ధిని కోరుకోవట్లే. అభివృద్ధిని కోరుకుంటే చంద్రబాబు నాయుడు బాగా అభివృద్ధి చేశాడు కదండి, ఆయన గెలిపించాలి కదా, ఓడించారు. సంక్షేమాన్ని కోరుకుంటున్నారా? సంక్షేమాన్ని కోరుకుంటే మన బ్రహ్మాండంగా ఇంటింటికి పోయి డబ్బులు ఇచ్చిండుగా, జగన్ గెలిపించాలి కదండి. జగన్ కూడా ఓడించారు కదా బ్రహ్మాండంగా, భారీ మెజార్టీతోటి. అభివృద్ధి కోరుకోవాలి. ఈ రెండూ చేసినటువంటి అంత ఇంత రెండూ చేసినామని చెప్పి కేసీఆర్ని గెలిపించారంటే కేసీఆర్ని కూడా ఓడించారు. అంటే ఏమి ప్రశ్న మన ముందు? అభివృద్ధా, సంక్షేమా, లేకపోతే అభివృద్ధి సంక్షేమం రెండా ఏంటనేది ఇది అర్థం కానటువంటి ప్రశ్న.
ప్రజలు కూడా ఏం ఆలోచన చేస్తుండ్రో ఆలోచనని మనం దాన్ని ఒక స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఇవాళ మన ముందుంది. ఇవన్నీ కొత్త ప్రశ్నలు మన ముందు ఇంకా వస్తాయి. వీటన్నిటిని అధిగమించి పనిచేసేదానికోసం మనం ప్రయత్నం చేయాలి. నేను చివరిగా కామెంట్స్, మనమేమి నిరాశ నిస్పృహలకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికీ నేను ఇందాక చెప్పినట్టు మార్క్సిస్ట్ సిద్ధాంతానికి మించినటువంటి సిద్ధాంతం లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ కూడా ఒక ఆశాజనకమైనటువంటి పరిస్థితులు మన ముందు ఉన్నాయి. మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు కూడా మన ముందు ఆ వాస్తవాన్ని ఇలా మన ముందు ఉంచారు. ఇవాళ ఢిల్లీలో జరిగినటువంటి సంవత్సర కాలం పాటు జరిగినటువంటి రైతాంగ ఉద్యమం ఇవాళ మనకు ఒక ప్రేరణగా నిలవాలి. ఇవాళ ఆ రైతాంగ ఉద్యమం ద్వారానే హర్యానా రైతులు మేము ఢిల్లీకి రానియమంటే నిన్ను ఢిల్లీకి పోనీయమని 5 సీట్లలో బీజేపీని ఓడించారు. పంజాబ్లో ఓడించారు. ఎక్కడైతే ఉత్తరప్రదేశ్ లఖింకేరిలో హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కొడుకు 4 రైతుల్ని చంపేస్తే మళ్ళీ అతనికే క్యాండిడేట్గా నిలబెడితే అక్కడ 3 లక్షల మెజార్టీతో ఆ అభ్యర్థిని ఓడించి ఇవాళ మీరు ఇటువంటి విధానాలు అవలంబిస్తే రైతాంగంగా చూస్తూ ఊరుకోవని ఒక గుణపాఠం చెప్పారు. ఇవాళ అనేకమైనటువంటి పని చేసిన చోట, ఉద్యమాలు జరిగిన చోట ఇవాళ ఒక మంచి ఫలితాలు ఇవాళ ప్రజలు ఇవాళ తీర్పు ఇచ్చినటువంటి ఘటనలు మన ముందున్నాయి. వీటన్నిటిని స్ఫూర్తిగా తీసుకుందాం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం మనకు ఒక స్ఫూర్తిగా ఉంది. ఆ వారసత్వాన్ని తీసుకొని ఇవాళ రాబోయేటువంటి తరాలకి ఇవాళ వస్తున్నటువంటి మార్పుల్లో మనం మన పార్టీని ఒక శక్తివంతమైనటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి శక్తిగా ఈ పార్టీని తీర్చిదిద్దేదానికోసం మన నిర్మాణ సూత్రాల్ని, అదేవిధంగా ఈ ఉద్యమం కోసం ఈ జిల్లాలో కూడా అనన్యమైనటువంటి త్యాగాలు చేసినటువంటి అమరవీరుల యొక్క స్ఫూర్తిని తీసుకొని కమ్మడి గిరిప్రసాద్ గారు, కమ్మడి రజవేలి గారు, ఇంకా అలాంటి అనేక మంది యొక్క అమరవీరుల యొక్క స్ఫూర్తిని మనం తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల్ని, ఆ సమస్యల మీద పోరాటాన్ని తీసుకొని పోరాటాలే కమ్యూనిస్ట్ పార్టీకి ప్రాణంగా ఉండాలి. ఆ ప్రాణమైనటువంటి పోరాటాలకి మళ్ళీ రూపకల్పన చేసి అన్ని ప్రాంతాల్లో మన పార్టీని విస్తరించేటువంటి ఒక నిర్మాణ కర్తవ్యాలను తీసుకొని ముందుకు పోవటం ద్వారా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ జిల్లాలో ఒక మెరుగైనటువంటి ఫలితాలని సాధించేదానికోసం భవిష్యత్తులో మన నిర్మాణ సూత్రాల్ని మరింత అన్వయింపజేసుకొని దీన్ని మనం సక్రమంగా ఆచరణలో పెట్టేదానికోసం మనందరి కృషి ఉండాలని, ఈ రాజకీయ సైద్ధాంతిక అవగాహనని మనం మరింత పెంపొందించుకొని మన పార్టీ సభ్యులకు కూడా అందించేటువంటి ఒక నిరంతర కార్యక్రమాన్ని మనం చేపట్టాలని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.